హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. నేను మీ సిద్ధగౌని సుదర్శన్. తీన్మార్మల మిత్రుడు క్యూన్యూస్ ప్రేక్షకులకి, తీన్మార్మల అభిమానులకి వెల్కమ్. ఇక ఆర్టీఆర్ ప్రెజెన్స్ మార్నింగ్ న్యూస్ స్వాగతం. మేనం శ్యామ్తో కలిసి. ఇక మొత్తం మీద నిన్న వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించేసిండ్రు. మొత్తం మీద ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ నీ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మొలవనియ్యా, నువ్వు ఇక నీ పని అయిపోయిందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న గట్టిగానే అడుచుకుండు. తర్వాత కాళోజీ కళాక్షేత్రాన్ని నిన్న ప్రారంభించుకున్నారు. అయితే కాళోజీ అంటాడు, అన్యాయాన్ని ఎదిరించినోడే నాకు ఆరాధ్యుడు అని చెప్పేసి కాళోజీ అంటాడు. సాగిపోవుటే బతుకు ఆగిపోవుటే చావు, తొలగి తోవడిచ్చు తోసుకొని పోవలయ్యు అంటాడు కాళోజీ నారాయణరావు. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఆటంకాలు వచ్చినా అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆ కాళోజీ చెప్తా ఉంటాడు. భాష కోసం, తెలంగాణ భాష కోసం, తెలంగాణ యాస కోసం, తెలంగాణ సమాజం కోసం మొత్తం కూడా ఒడవని ముచ్చట. తర్వాత ఆయనది ఎప్పుడు కూడా ఏది తెలంగాణ కోసమే బతికినటువంటి వ్యక్తి కాళోజీ నారాయణరావు. కాబట్టి ఆయన కళాక్షేత్రాన్ని నిన్న ప్రారంభించుకోవడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, ఇదంతా కూడా జరిగింది. తర్వాత ప్రధానంగా వరంగల్ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి వరంగల్కు సంబంధించి ఈ వరంగల్ జిల్లాని రెండో రాజధాని చేయాలనేటువంటి ప్రతిపాదన మాత్రం అంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట కనిపిస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో వరంగల్కు భారీగా కేటాయింపులు అనేటువంటివి కూడా జరుపుతాం, తర్వాత ఇప్పటికే కొన్ని కేటాయించమని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇక ఇవాళ వేములవాడకు ముఖ్యమంత్రి వెళ్తా ఉన్నారు. 127 కోట్ల రూపాయలు ఇప్పటికే ప్రభుత్వం కేటాయించింది వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం. ఇక మరోవైపు ఇక్కడ కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి మొత్తం కూడా ఒక దెబ్బ పడ్డది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్కి సంబంధించి హైకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. అంటే ఈ కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చెల్లదు అని చెప్పేసి చెప్పింది. అయితే ఇప్పటి వరకు ఎవరైతే కొనసాగుతున్నారో, కాంట్రాక్ట్ రెగ్యులరైజేషన్ అయిందో వాళ్ళని కొనసాగించుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు రోడ్డు మీద పడతాయి కాబట్టి వాళ్ళని కొనసాగించుకోవచ్చు. ఇక పైన కాంట్రాక్ట్ ఉద్యోగులని రెగ్యులరైజ్ చేయడానికి వీల్లేదు, ఇది ఆ జీవో ఏదైతే తీసుకొచ్చిండ్రో అది తప్పు అని చెప్పేసి హైకోర్టు చెప్పినటువంటి మాట. ఈ నేపథ్యంలో ఒక రకంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొన్నది. ఒక రకంగా మరోవైపు నిరుద్యోగులకు సంబంధించి కొంతవరకు ఆశలు చెగిరిస్తున్నాయి. అంటే రెండు వైపులా అసలు అంటే ఎక్కడ చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. ఎందుకంటే ఇక నిరుద్యోగులు ఏమంటున్నారు, ప్రతిభ ఉన్న వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలి, కొంతమంది పైరవీలతోటి అక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో చేరిననేటువంటిది నిరుద్యోగులు చెప్తున్నటువంటి మాట. లేదు మేము ఇన్ని సంవత్సరాలు మొత్తం కష్టపడ్డాం, తర్వాత మేము పని చేసుకుంటూ వచ్చినాం, తర్వాత తక్కువ జీతానికి కూడా మేము పనిచేసినాం, కాబట్టి మమ్మల్ని రెగ్యులర్ చేయాలి, మా జీవితాలు మొత్తం కూడా దీనికే అర్పించడం అని చెప్పేసి కాంట్రాక్ట్ ఉద్యోగులు కేసీఆర్ తీసుకొచ్చిన కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటారు అధ్యక్ష అని కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటారు. కాంట్రాక్ట్ ఉద్యోగం అంటే ఇక కాంట్రాక్ట్ సీఎంఏ పెట్టుకోరా అని చెప్పేసి గతంలో కేసీఆర్ అన్నాడు. లాస్ట్కి వస్తే కాంట్రాక్టు తర్వాత ఇప్పుడు అవుట్ సోర్సింగ్ వ్యవస్థని మళ్ళీ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ తీర్పు అనేటువంటిది అక్కడ నిరుద్యోగులకు, తర్వాత ఇక్కడ కాంట్రాక్టు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకు ఇప్పుడు ఒక రకంగా కొంతమందికి అంటే చాలా బాధలోకి వెళ్ళిపోయినరు అది ఇక్కడ కాంట్రాక్టు ఉద్యోగులందరూ కూడా. ఎందుకంటే కొంతవరకు ఆశలు ఉండే వాళ్ళకి. అంటే ఇప్పటి వరకు కొంతమంది జేఎల్లు, తర్వాత డిఎల్లు అంటే జూనియర్ కాలేజ్ లెక్చరర్లు, తర్వాత డిగ్రీ కాలేజ్ లెక్చరర్లకి సంబంధించి ఇప్పటికే రెగ్యులేషన్ కొంతమందికి పూర్తయింది. అయితే ఈ పూర్తి కావడంతో ఇంకా చాలామందికి మాకు కూడా అవుతుంది అనేటువంటి ఆశలు చాలామంది కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఉండే. కాకపోతే ఇది కొంతవరకు వాళ్ళకు నిరాశను మిగిల్చినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ ఇట్లా ఉంటే ఇక లగచర్లకు సంబంధించి లగచర్ల సురేష్ని అరెస్ట్ చేసేసిండ్రు. అరెస్ట్ చేయడం కాదు, లొంగిపోయిందా లేకపోతే అరెస్ట్ చేసిందో తెలియదు, కానీ మొత్తం మీద కోర్టులో ప్రొడ్యూస్ చేసిండ్రు, తర్వాత రిమాండ్ విధించింది కోర్టు. అయితే మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే ఇంకా ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని మొలవనియా, తర్వాత ఎట్టి పరిస్థితి దాన్ని కూకటి వేలతో తీసేస్తానే మాటను అక్కడ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇక అక్కడ ఏంది ఉక్రెయిన్ రష్యాకు సంబంధించి మరొక యుద్ధ వాతావరణం మళ్ళొకసారి కనిపిస్తూ ఉంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకోవాలి. సార్ మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులందరూ ఒక లైక్ కొట్టండి. ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. ఒకసారి కేసీఆర్ కాస్కో నీ పార్టీని మళ్ళా మొలవనియా, నీ కుట్రలు తెలుసు, వాటికి విరుగుడు తెలుసు అంటున్నాడు సీఎం రేవంత్. పవర్లో ఉంటే దోచుకోడు, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో పండుకుండే నీ నైజం, అసెంబ్లీకి రా, నువ్వు చేసిందేందో మేము చేస్తున్నదేందో తెలుద్దాం. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని ఆగం చేసినావు, 7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచినావు, ఆ అప్పులకి 6,500 కోట్ల మిత్తిలు కడుతున్నాం. అభివృద్ధిని అడ్డుకుంటే ఊచలు లెక్క పెట్టిస్తాం, చివరి రక్త బొట్టు దాకా తెలంగాణ కోసమే పనిచేస్తా. కిషన్ రెడ్డి తట్టా పెట్టే సదురుకొని గుజరాత్ వెళ్ళిపో, తెలంగాణ ద్రోహి మోదీకి గులాంగిరి చేసుకో అని ఫైర్ అయిండ్లు. వరంగల్ విజయోత్సవ సభ
కాళోజీ కళాక్షేత్రం కూడా ప్రారంభించారు ముఖ్యమంత్రి మాట్లాడి నిన్న సీరియస్ ఉన్నాం. నిన్న పెద్ద ఎత్తున భారీగా వచ్చిండ్రు, పబ్లిక్ అంతా భారీగా తరలి వచ్చిండ్రు. తర్వాత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా అక్కడికి వెళ్ళిండు. చాలా మంది మంత్రులు అందరూ కూడా హాజరైండ్రు. అధికారంలో ఉంటే దోచుకోవడం, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకోవడమే కేసీఆర్ నైజమని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని, ప్రజల కోసం ఎవరు ఏం చేశారో తేలుద్దామని ఆయన సవాల్ విసిరారు. కేసీఆర్ రా అసెంబ్లీకి, చర్చ పెడదాం, తర్వాత నువ్వే టైం చెప్పు, నువ్వు చెప్పినట్టే అసెంబ్లీ పెడదాం, ఓడిపోగానే ఇంట్లోకి పోయి పంటవా, ఇదా ప్రతిపక్ష నాయకుడు అంటే? రాహుల్ గాంధీని చూసి సిగ్గు తెచ్చుకో. 3 సార్లు ఓడిపోయినా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలకు అందుబాటులో ఉన్న లీడర్ రాహుల్ గాంధీ. ఇది కదా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు అంటే అని తెలిపారు. అయితే ఫామ్ హౌస్లో కేసీఆర్ చేస్తున్న కుట్రలేమిటో, కుతంత్రాలేమిటో తనకు తెలుసని, వాటిని ఎలా తిప్పికొట్టాలో విరుగుడు ఏందో కూడా తనకు తెలుసని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన, ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మంగళవారం వరంగల్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాలు నిర్వహించారు. హనుమకొండ హయగ్రీవాచారి గ్రౌండ్లో నిర్వహించిన కాళోజీ కళాక్షేత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిండు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడిండు. మొత్తం మీద కేసీఆర్ని టార్గెట్గా చేసుకుని ప్రధానంగా నిన్న మాట్లాడిండు. దీంతో పాటు నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా టార్గెట్గా చేస్తూ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అంటే ఇక్కడ కిషన్ రెడ్డి అదేది అక్కడ మోడీకి, తర్వాత అక్కడ గుజరాత్కు గులాంగిరి చేస్తా అని చెప్పేసి అంటున్నావు. లేదు ఇక్కడ సోనియా గాంధీ అంటే తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ కాళ్ళు గడిగి నెత్తిన నేను జల్లుకుంటా, నీకు కూడా జల్లుతా, అప్పుడన్నా కొంతవరకు పాప విమోచన జరుగుతుంది. గుజరాత్ లోని సబర్మతి నది శుద్ధి చేస్తానేమో కిషన్ రెడ్డి ఓకే అంటాడు, ఇక్కడ మూసి శుద్ధి చేస్తానేమో గట్టిగానే అరుచుకున్నాడు నిన్న. ఇక మాపై కిందేమన్నా ఉందా దానికి సంబంధించింది? మాపై మిసైల్ దాడులు చేస్తే అణుబాంబు వేస్తాం, అణ్వాయుధ పాలసీని సవరించిన రష్యా అధ్యక్షుడు పుతిన్. రష్యాపై లాంగ్ రేంజ్ మిసైల్స్ ప్రయోగానికి ఉక్రెయిన్ కు బైడెన్ అనుమతి. అమెరికా నిర్ణయానికి కౌంటర్ గా నిబంధనలు మార్చిన రష్యా అణ్వస్త్ర దేశాల సాయంతో అణ్వస్త్రాలు లేని దేశాలు దాడి చేసిన ఉమ్మడి దాడిగానే లెక్క. మిత్రదేశం బెలారస్ పై దాడి చేస్తే అణుబాంబులు వేసేలా కొత్త రూల్స్. రష్యా పైకి 6 అమెరికా క్షిపణులు ప్రయోగించిన ఉక్రెయిన్. మొత్తం మీద మాపై ఒకవేళ మిసైల్ దాడులు చేస్తే మేము అణుబాంబులు వేస్తామని చెప్పేసి రష్యా క్లియర్గా చెప్తా ఉంది. అంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఒకవేళ అమెరికా గనుక మిసైల్స్ని ఇక్కడ ఉక్రెయిన్కి అందజేసి తర్వాత మా పైన దాడులు చేసేందుకు ఉసిగొల్పితే 100% మేము అణుబాంబులు వేస్తామని చెప్పేసి క్లియర్గా చెప్తా. మాత్రం కీలక నిర్ణయం తీసుకున్నట్టే తెలుస్తా ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి 1000 రోజులు పూర్తయిన నేపథ్యంలో యురేసియా ప్రాంతంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా అందజేసిన లాంగ్ రేంజ్ మిసైల్ను రష్యాపై ప్రయోగించేందుకు ఉక్రెయిన్కు ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనుమతి ఇవ్వడంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. బైడెన్ నిర్ణయానికి కౌంటర్గా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ న్యూక్లియర్ పాలసీని సవరిస్తూ మంగళవారం సంతకం చేశారు. మార్చిన నిబంధనల ప్రకారం తమపై భారీ మిసైల్ దాడులు చేస్తే అణుబాంబులు ప్రయోగిస్తామని రష్యా ప్రకటించింది. ఇక అణ్వాయుధాలు లేని దేశాలైనా సరే అణ్వాస్త్రాలు ఉన్న దేశాల సాయంతో మాపై భారీ గగనతల దాడులు చేసినా లేదంటే ఉమ్మడిగా కలిసి దాడులు చేసినా వాటిని రష్యన్ ఫెడరేషన్ పై జరిగిన ఉమ్మడి దాడిగానే పరిగణిస్తాం. ఆ దాడికి కారణమైన దేశాలపై అణ్వాయుధాలు ప్రయోగిస్తాం అని తమ న్యూక్లియర్ పాలసీని సవరించినట్లు రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ప్రకటించారు. అలాగే తమ మిత్ర దేశం బెలారస్ పై భారీ దాడులు చేసినా తమపై దాడి చేసినట్లుగానే భావిస్తామని హెచ్చరించింది. మొత్తం మీద ఇక్కడ నిజంగా ఇక్కడ ఏది ఐక్యరాజ్య సమితిలో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి ఏదైతే దేశాలు ఉన్నాయో అంటే శాశ్వత దేశాలు ఏవైతే ఉన్నాయో అందులో అమెరికా ఉంది, రష్యా ఉంది, చైనా ఉంది, తర్వాత ఇక్కడ ఫ్రాన్స్ ఉంది, బ్రిటన్ ఉంది, ఈ దేశాలు ఉన్నాయి కదా. అయితే వీళ్ళకు ఏది నాటో అంటే వీళ్ళకు అధికారం ఉంటుంది. ఏది ఒకవేళ ఎవరిపైన ఏదైనా ఆంక్షలు విధించాలనుకుంటే ఒక్కరు వ్యతిరేకిస్తే దాని మొత్తం కూడా వీగిపోతుంది. అటువంటి అధికారం ఉన్నది. అది భారతదేశానికి కూడా కావాలని చెప్పేసి రష్యా కూడా సపోర్ట్ చేస్తానటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ అణ్వాయుధాలకు సంబంధించి ఎవరు ఎన్ని అణ్వాయుధాలు సమకూర్చుకున్నా, వాటిని తయారు చేసుకున్నా, వాటిని రెడీగా పెట్టుకున్నా కానీ వేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ ఐక్యరాజ్య సమితిలో కొన్ని నిబంధనలు ఉన్నాయి.
అంటే ఒక దేశం ఇంకొక దేశం పైన దాడి చేయడానికి వీల్లేదు, శాంతి స్థాపన కోసం కృషి చేయాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇటువంటి నేపథ్యంలో అమెరికా ఒకవేళ ఉక్రెయిన్కి కనుక ఆయుధాలు అందించి మా పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే, మా పైన కానీ మా మిత్ర దేశం పైన కూడా దాడి చేయడానికి ప్రయత్నిస్తే 100% ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. మీరు మిస్సైల్ ప్రయోగిస్తే మేము అణుబాంబులు వేసేసి మిమ్మల్ని ఖతం చేస్తామనేటువంటి మాటను క్లియర్గా హెచ్చరించిండు నిన్న వ్లాదిమిర్ పుతిన్. దీనికి సంబంధించి మొత్తం మీద ఒక యుద్ధ వాతావరణం మాత్రం దక్షిణాసియా దేశాల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. యుద్ధం స్టార్ట్ అయ్యింది, రష్యా ఉక్రెయిన్ కి యుద్ధం స్టార్ట్ అయ్యి 1000 రోజులు, ఈ రోజుకి 1000 రోజులు కంప్లీట్ అయింది. మరి యుద్ధంలో అనేక సామాన్య ప్రజలు చచ్చిపోయింది, కానీ ఇటు రష్యా అధ్యక్షులు చచ్చిపోలే, ఇటు ఉక్రెయిన్ అధ్యక్షులు మాత్రం చచ్చిపోలే. అధ్యక్షులు ఎప్పుడు చచ్చిపోరు, సామాన్య ప్రజలు సర్వనాశనం అయిపోయింది. స్కూళ్ళ పైన బాంబులు. అసలు యాక్చువల్గా రష్యాలో ఇంకొకటి ఏమైందంటే అసలు యాక్చువల్గా ఈ ఉక్రెయిన్ యుద్ధంతో అసలు యాక్చువల్గా ఉక్రెయిన్ చాలా చిన్న దేశం. ఉక్రెయిన్ పైన యుద్ధంతో చాలా ఏమైందంటే ఇక్కడ అమెరికా యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ పైన చాలా బాంబులు వేసేసింది, ఏది చాలా రకరకాలుగా మిసైల్ అవన్నీ కూడా ప్రయోగించింది రష్యా. అయితే అక్కడ ఉక్రెయిన్ కూడా చాలా నష్టపోయింది, చాలా కంపెనీలు కోల్పోయింది, చాలా అక్కడ ఉన్నటువంటి అణుబాంబులన్నీ కూడా విధ్వంసం అయిపోయినాయి. అక్కడ ఉన్నటువంటి భూమిలో కూడా మొత్తం కూడా దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇక్కడ రష్యా కూడా చాలా మంది సైనికులను కోల్పోవాల్సి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి చాలా ఆస్తి నష్టం కూడా జరిగింది. యుద్ధం ఎప్పుడు కూడా అంటే నష్టమే చేస్తుంది. పోరు నష్టం పొందు లాభం అంటారు. అంటే పోరు అంటే యుద్ధం అనమాట. యుద్ధం చేస్తే నష్టమే జరుగుతుంది. అయితే విషయం ఏంటంటే ఇక్కడ రష్యా చాలా మంది సైనికులను కోల్పోవడంతో, చాలా మంది పౌరులను కోల్పోవడం వల్ల అక్కడ ఒక కొత్త నిర్ణయం కూడా తీసుకున్నారు. అంటే అక్కడ శృంగార మంత్రిత్వ శాఖ, అంటే సెక్స్ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేసిండ్రు. ఈ సెక్స్ మంత్రిత్వ శాఖలో భాగంగా ఏదైతే జనాభా తగ్గిపోయిందో, అంటే అక్కడ ఉక్రెయిన్తో జరిగినటువంటి యుద్ధంలో చాలా మంది కోల్పోయింది కాబట్టి ఆ యుద్ధం అంటే ఆ సైనికుల్ని తర్వాత మనుషులందరినీ కూడా మనం మళ్ళీ తీసుకురాలేం కాబట్టి, అంటే సంతానోత్పత్తి పెంచాలి, తర్వాత మొత్తం కూడా అదే పని చేయాలంటే ఎప్పుడైనా టైం దొరికినప్పుడు అంటే మొత్తం ఏంది పునరుత్పత్తికి సంబంధించి లేకపోతే పిల్లలు కనడానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి రష్యా ప్రకటించింది. దానికోసం ప్రత్యేకంగా సెక్స్ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ నేపథ్యంలో మొత్తం మీద ఒక రకంగా యుద్ధ వాతావరణం మాత్రం కనిపిస్తూ ఉంది రష్యా ఉక్రెయిన్ మధ్య. ఇది ఇట్లా ఉంటే 83.64 లక్షల ఇండ్లలో కులగణన సర్వే పూర్తి. ఇంటింటి సర్వే ఇప్పటి వరకు 72% పూర్తయింది. రాష్ట్రంలో 1,16,14,349 ఇండ్లను గుర్తించగా మంగళవారం నాటికి 83,64,331 ఇండ్లలో సర్వే కంప్లీట్ అయిందని అధికారులు తెలిపారు. 17% మిగిలి ఉన్నదంటే 83% కంప్లీట్ అయిపోయింది. అంటే నిజంగా కూడా కులగణనకు అందరూ కూడా సహకరించండి. ఎందుకంటే కులగణన అనేటువంటిది ప్రజల జీవితాలను మార్చేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం. నిజంగా ఎందుకంటే ఒకవేళ చాలా మంది అపోహలు సృష్టిస్తూ ఉన్నారు. అంటే దీన్ని చేయడం వల్ల నష్టం జరుగుతుంది, ఇది మొత్తం కూడా మన సమాచారం అంతా లాగుతున్నారు, అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి. ఎట్టి పరిస్థితుల్లో కులానికి సంబంధించి తర్వాత దానికి సంబంధించి ఉపకులానికి సంబంధించి క్లియర్గా డీటెయిల్స్ చెప్పండి. మీ దగ్గర ఉన్నటువంటి ఏ విషయాలు ఉంటే అవన్నీ కూడా చెప్పండి. చెప్తే ఏంటంటే సహకరించండి. ఒకవేళ మీకు అవసరం అంటే మీకు అస్సలే ఇష్టం లేని ఏమైనా ఉంటే కూడా అంటే చెప్పకుండా పర్లేదు అంటున్నారు, కానీ మొత్తం మ్యాక్సిమం చెప్పడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది అంటే ఒక బీసీలకు సంబంధించినటువంటి విషయమే కాదు, ఎందుకంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అంశం కూడా, తర్వాత ఈబీసీలకు సంబంధించినటువంటి అంశం కూడా. ఎందుకంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఎస్సీ రిజర్వేషన్ ఇప్పుడు 15% ఉన్నది. ఆ 15% ఉంటే ఎస్సీలకు సంబంధించి జనాభా పెరిగిందనేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు చాలామంది, మా జనాభా పెరిగిందని అంటున్నారు. ఎంత పెరిగింది మరి? 17% నుంచి 19% వరకు పెరిగిందని చెప్పేసి ఎస్సీలు అంటా ఉన్నారు దళితులకు సంబంధించి. కాబట్టి వాళ్ళకు రిజర్వేషన్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎస్టీలకు సంబంధించి కూడా ఇప్పుడు 7.6%, 5% ఏదో రిజర్వేషన్ కొనసాగుతూ ఉంది. అది మాకు 9%, 10% రిజర్వేషన్ కావాలంటే వాళ్ళు డిమాండ్ వస్తూ ఉంది. ఆ 10% రిజర్వేషన్ కూడా 10% 12%. అంటే మీకు పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా ఆ రిజర్వేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎస్సీ ఎస్టీలకు, తర్వాత ఇక్కడ బీసీలకు, తర్వాత ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి కూడా. నిజంగా కూడా ఈడబ్ల్యూఎస్ కొంతమంది చాలామంది దొంగలు, తర్వాత బాగా డబ్బున్నటువంటి సంపన్నులు దీన్ని అనుభవిస్తూ అంటే దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత ఫేక్ సర్టిఫికెట్లు క్రియేట్ చేసి పెడతా ఉన్నారు. కానీ నిజంగా కూడా ఈడబ్ల్యూఎస్ అమలు కావాల్సిందే. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు వాళ్ళకంతా అమలు కావాలి. ఎప్పుడు కూడా అగ్రవర్ణ పేదలకు అన్యాయం జరగాలని చెప్పేసి మనం కోరుకోవడం లేదు. అగ్రవర్ణ పేదలు కూడా మంచిగా ఉండాలి. అగ్రవర్ణ పేదలు మంచిగా ఉండాలంటే ఏది అక్కడ ఎవరైతే బాగా డబ్బు సంపన్నులు ఉన్నారో, అక్కడ అగ్రవర్ణాల్లో సంపన్నులు ఉన్నారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్లోకి వస్తే మాత్రమే ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలకు అన్యాయం జరిగేటువంటి అవకాశం. పేదలాగానే ఉంటారు, వీళ్ళు సంపన్నులు ఇంకా పెరిగిపోతూ ఉంటారు. కాబట్టి ఇది అందరికీ సంబంధించినటువంటి అంశం. కాబట్టి అందరూ కూడా కులగణనలో సర్వేలో 100% పాల్గొనండి. మల్లన్న కూడా హన్మకొండలో అక్కడ చెప్పిండు ఆయన, ఒకసారి అది చూద్దాము. అధికారులతో నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ఇంటిలో సమగ్ర కుటుంబ
కులగణన సర్వేలో భాగంగా వరంగల్ జిల్లా హన్మకొండ పట్టణంలో ఉన్నటువంటి ఈ ఎస్బిహెచ్ కాలనీలో గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, నేను, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సర్వేకి నిర్వహిస్తున్నటువంటి ఎమ్యూనరేటర్ గారు ఒక ఇంట్లోకి రావడం జరిగింది. ఈ ఇంట్లో వాళ్ళకి ఎదురైతున్నటువంటి సమస్యలన్నీ తెలుసుకుంటే ప్రజలందరూ సంపూర్ణంగా సహకరిస్తున్నారనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న హార్డిల్స్ ఉన్నా కూడా ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దీని ద్వారా సమగ్ర కుటుంబ కుల సర్వే ద్వారా ఇలాంటి పథకాలు పోవు. కేవలం 93 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కులగణన ఏదైతే ఉందో ఆ తర్వాత 93 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేస్తా ఉన్నారు. ఇది ప్రభుత్వానికి అవసరం, ప్రభుత్వం పంచేటువంటి పథకాలకు అవసరం. ముఖ్యంగా వెనుకబడిన తరగతులకు ఒక కులగణన అనేది ఒక బ్రహ్మాస్త్రం లాగా వాళ్ళ భవిష్యత్ తరాలను ఆర్థికంగా అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోవడానికి ప్రభుత్వం సేకరిస్తున్నటువంటి లెక్క మాత్రమే. దీంట్లో ఎలాంటి అపోహలు చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైనా ఎమ్యూనరేటర్లకు కానీ అధికారులకు కానీ విధులకు ఆటంకం కలిగించి కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు, కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఏదో డిస్టర్బ్ చేసే కార్యక్రమం చేసినారు. అయితే ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ విధులకు ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకుంటామనేటువంటి మాట చెప్పిన తర్వాత అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు కూడా పాల్గొని చేస్తా ఉన్నారు. ఇది పార్టీల లెక్క కాదు, ఇది ప్రజల లెక్క. కాబట్టి రాజకీయాల తర్వాత కానీ ఈ సమగ్ర కుల కుటుంబ సర్వే ఏదైతే ఉందో ఇది సజావుగా పూర్తి చేస్తాం. సకాలంలో పూర్తి చేసి దేశానికి ఒక దిక్సూచి లాగా ఈ తెలంగాణ డాటా ఇవ్వబోతా ఉన్నాం. ప్రజలందరూ విరివిగా పాల్గొని అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ప్రతి ఎమ్యూనరేటర్ ని అనుసరిస్తూ వాళ్ళ సేకరణలో మనమంతా భాగస్వాములు కావాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అన్నగారు, గౌరవ మంత్రి గారు కూడా ఇప్పటికే కులగణన సర్వే వివరాలు ఇచ్చేసిండు. నేను కూడా కులగణన సర్వే వివరాలు ఇచ్చేసినాం. మేమందరం కూడా ఇందులో పాల్గొన్నాం. ఈ అకౌంట్ నెంబర్లు, ఫోన్ నెంబర్ల ద్వారా ఏమీ పోయేది ఏమీ లేదు. ఏమని ఉంటే వచ్చేది మాత్రమే ఉంటుంది. హన్మకొండలో జరుగుతున్నటువంటి కుల సర్వేను నేను గౌరవ శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారు ఒకసారి సమీక్ష చేద్దామని వచ్చినాం. ఈ సందర్భంగా సర్వే ఎమ్యూనరేటర్ తోటి మాట్లాడినప్పుడు తనకు ఇచ్చిన 175 ఇళ్లకు సంబంధించి ఇప్పటికే దాదాపు సగం పూర్తి చేసింది. మిగతాకు సంబంధించింది కూడా తొందరలోనే పూర్తి చేసే విధంగా, ఎందుకంటే తన ఉపాధ్యాయ వృత్తిలో ఉండడం వల్ల మధ్యాహ్నం తర్వాత పాఠశాలకు కూడా ఇబ్బంది కలగద్దనే ఆలోచనతో ఇలా చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఒకటే మాట తెలంగాణ ప్రభుత్వం తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తాను. కుల సర్వే ద్వారా ప్రస్తుతం ఉన్న పథకాలు ఎవరికి ఇబ్బంది ఉండదు. కొత్తగా పథకాలు రావడం కావచ్చు, అర్హత పొందడం కావచ్చు, న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పక్షాన ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల అధ్యక్షులందరూ 23వ తేదీలోపు మీరంతా మీ దగ్గర ఉన్నటువంటి ఎమ్యూనరేటర్లను పిలిచి అందుకు సంబంధించిన సర్వే పూర్తి చేసుకుని దాన్ని సోషల్ మీడియాలో పెట్టండి. లేదా 23వ తారీఖు నాడు నేను మీ దగ్గర ఉన్న ఎమ్యూనరేటర్లు తీసుకొని మీ ఇంటికి వచ్చి నేనే స్వయంగా మీ యొక్క సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తా ప్రభుత్వం పక్షాన. అదేవిధంగా గౌరవ మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఐఏఎస్ అధికారులు, ఈ సమాజానికి మార్గదర్శకులైనటువంటి సినిమా యాక్టర్లతో సహా అన్ని రకాల కళాకారులు మీ సర్వేలో భాగస్వాములై ఈ యొక్క సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా మిగతా సమాజానికి చెప్పే ప్రయత్నం చేయమని రాష్ట్ర ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి చేస్తాను. ఈ విషయంలో దేశానికి దిక్సూచి కాబోతుంది ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఎప్పుడో ఆంగ్లేయులు చేసినటువంటి సర్వే ఇవాళ మనం రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేయంగా ప్రజల యొక్క భావాలను తెలుసుకొని ఎవరెంతో వారికంతా రావాలనే ఉద్దేశంతో చెప్తుంది తప్ప ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి నష్టం జరగదు. అన్యాయం జరిగిన వాళ్ళు కొంత న్యాయం జరుగుతుంది తప్ప ఎవరికి అన్యాయం జరిపే ఉద్దేశం కాదని మనం చేస్తూ దయచేసి అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, సమాజానికి మార్గదర్శకులైనటువంటి అన్ని రంగాల సంబంధించిన వాళ్ళు వెంటనే ఈ కార్యక్రమం చేపట్టాలని నేను 23 నాడు నేను తప్పకుండా ఇది మొత్తం మీద అంటే ఎవరికి ఏం నష్టం జరగదు, ఇది మంచి జరుగుతుంది కనుక కాబట్టి కులగణనలో పాల్గొనని చెప్పేసి మంత్రి చెప్తా ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే సెక్రటరేట్ లో ఫేషియల్ అటెండెన్స్ రాబోతుందట సచివాలయంలో. ఇక సచివాలయం ఫేషియల్ అటెండెన్స్ ను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇకపై రిజిస్టర్లలో సంతకం చేసే పద్ధతికి ఎండ్ కార్డు పడనుంది. దీనికి కూడా ఏదో ఒకటి మనోళ్ళు చేస్తారు. అయితే విషయం ఏంటంటే యాక్చువల్గా ఫేషియల్ అంటే ఏంటంటే ముఖం చూస్తే అటెండెన్స్ వస్తుంది.
అయితే ఇక్కడ ఏమైతుందంటే అక్కడ ఇప్పుడు ఒకవేళ చాలా మంది ఏం చేస్తుంటారు, ఒకవేళ రాకున్నా కానీ లేకపోతే మధ్యాహ్నం వెళ్ళిపోయినా ఒకసారి కూడా సంతకం పెట్టుకుంటారు, అట్లా అవన్నీ కూడా జరుగుతుండే. అది జరగకుండా మరి ఫేషియల్ పెడతారంట, మరి మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా పెట్టాలి ఏదైనా పెడితే వాళ్ళకు. జిహెచ్ఎంసీలో ఇంకొకటి ముచ్చట, నార్మల్గా వేలి ముద్ర వేస్తేనే జిహెచ్ఎంసీ కార్మికులకు అటెండెన్స్ పడుతుంది. ఈ రబ్బర్ ఫేక్ వేలి ముద్రలు కూడా తయారు చేయించుకుంటారు. నేనే చేసిండే స్వయంగా ఫీల్డ్ లకు పోయి నేను చేస్తున్నా అంటే ఫీల్డ్ లకు పోయి షేర్లింగంపల్లిలో కూడా ఉంటాడు జిహెచ్ఎంసీ అధికారి, వాడు గోవాలో ఉన్నాడు, ఇక్కడ అటెండెన్స్ పడ్డది. ఎట్లా పడ్డది రా అంటే మొత్తం ఇక రబ్బర్ ఏర్లు మొత్తం తయారు చేసుకున్నారు, తయారు చేయించి ఆ ముద్ర ఇట్లా పెట్టగానే వస్తుంది. అట్లా ఇక మరి ఫేసులు కూడా తయారు చేస్తారా అని డౌట్ వస్తుంది. ఇక లేచిపడిన స్టాక్ మార్కెట్లు, బ్యాంకింగ్, ఐటీ, ఆటో షేర్లలో కొనుగోళ్ల కారణంగా మార్కెట్లు మంగళవారం ఉదయం పుంజుకున్నాయి. అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు మొదలవడంతో సెన్సెక్స్, నిఫ్టీ ఇండెక్స్లు డే గరిష్టం నుంచి భారీగా పడిపోయాయంట, మొత్తం మీద లేచి పడాయంట. స్టాక్ మార్కెట్ వరంగల్లో 10 కోట్ల బంగారం చోరీ, ఎస్బీఐ లాకర్ నుంచి ఎత్తుకెళ్లిన దొంగలు గ్యాస్ కట్టర్ తో కిటికీని కట్ చేసి లోపలికి, అలారం సిస్టమ్ డ్యామేజ్, సీసీ ఫుటేజ్ అపహరణ, విస్తృతంగా గాలిస్తున్న పోలీసులు, త్వరలోనే పట్టుకుంటామని వెల్లడి. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కేంద్రం ఎస్బీఐ కిటికీ మొత్తం మీద గ్యాస్ కట్టర్ తో కట్ చేసేసి వాళ్ళు ఎంత పకడ్బందీగా అంటే ఏది ఉంటాయి కదా సీసీ ఫుటేజ్ దాన్ని కూడా కథం చేసిరట, వాళ్ళే ఎత్తుకోపోయారట, మొత్తం అన్ని కథం చేసేసి దొంగలు. వరంగల్ జిల్లాలో భారీ చోరీ జరిగింది. ఎస్బీఐ బ్యాంకులోని లాకర్లో ఉంచిన 10 కోట్ల విలువైన బంగారం అపహరణకు గురైంది. అయితే గ్యాస్ కట్టర్ సాయంతో బ్యాంకు కిటికీలను కట్ చేసి లోపలికి చొరబడిన దొంగలు లాకర్లోని బంగారాన్ని ఎత్తుకుపోయారు. అయితే దీంతో బ్యాంకు సిబ్బంది పోలీసులను ఆశ్రయించారు. రాయపర్తి ఎస్బీఐ బ్యాంకులో ఈ భారీ దొంగతనం జరిగిందట. చూసుకోగా 10 కోట్ల రూపాయల బంగారం ఎత్తుకోరట. ఇట్లా ఉంటే 10 కోట్ల సైబర్ స్కామ్, మళ్ళా 100 కోట్ల సైబర్ స్కామ్. చైనా వ్యక్తి అరెస్టు. వాట్సాప్ లో ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం, ట్రేడింగ్ సెషన్ల పేరుతో ఫేక్ కంపెనీలో పెట్టుబడి, మొదట పలు అకౌంట్లకు డబ్బు ట్రాన్స్ఫర్, ఆ తర్వాత ఒకే ఖాతాలోకి అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు. 100 కోట్ల రూపాయల వీడు అసలు నిజంగా విన్ని ముక్కలు మీద కోసి పడేసాలి. ఇటువంటి మన దగ్గర చట్టాలు లేవు కదా, ఎందుకంటే యాక్చువల్గా అవి లేవు. కానీ ఈ సైబర్ కమ్ 100 కోట్ల రూపాయలు కథం చేసినట్టు. వాడు జస్ట్ ఇట్లా వాట్సాప్కి అది ఏదో పంపించేసి అది క్లిక్ చేసేస్తే మొత్తం పైసలన్నీ కథం అయిపోతాయి అకౌంట్లో. అదే మన దగ్గర ఏముంటుంది అంటే ఇటు 100 కోట్ల స్కామ్ చేస్తాడు కదన్న, ఒకవేళ 100 కోట్లలో ఒక 10-20 కోట్లు మనోళ్ళకు ఇచ్చిన వాడికి వాడు చైనోడైనా పాకిస్తాన్ సహకరిస్తారు. మన దగ్గర అంత పకడ్బందీగా ఉంటారు. స్టాక్ ట్రేడింగ్ అంటే స్టాక్ మార్కెట్లు ఎట్లా తెలుస్తాయి రా బాబు, చాలా మందికి స్టాక్ మార్కెట్ తెలియదు రా బాబు. వేరే దేశాలు ఏమంటారంటే ఇది చేయదు అంటలేను, దాని మీద అత్యంత ప్రావీణ్యం ఉండి తర్వాత దాని మీద పూర్తి అవగాహన ఉండి అదే చేస్తే అది మొత్తం కూడా లంగదంద అంతా. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అట్లా అంటే ఇక ఇది స్టాక్ మార్కెట్లో ఎట్లా మరి షేర్లు ఎట్లా కంపెనీలు ఎట్లా నడవాలి ఇటువంటి డైలాగులు కూడా కొడతారు కొంతమంది. కానీ ఇదంతా మొత్తం ఒక రకంగా ఒక జూదం లెక్క ఉంటుంది లెక్క అంతా. కాబట్టి దాంట్లో పోయేసి మనం ఏదో సంపాదిస్తాం, మనమే చేస్తాం. ఇప్పుడు ఇదివరకు చీకొట్రే అది ప్రవీణ్ అని చెప్పిండు, ఇది ఏంది ఏదైనా క్యాసినో ఉంటే లేకపోతే జూదం కానీ ఇదంతా కూడా 4 రూపాయలు పోయేటిదేరా బాబు. ఒకవేళ నీకేమన్నా తీటు ఉంటుంది ఏమన్నా ఉంటే అంటే నీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే నీకేమో టైంపాస్ కోసం ఆడాలి, సరదా కోసం ఆడాలి. కానీ నీకు పైసలు దీంతో సంపాదిస్తాము లేకపోతే నేను మస్తు ఆస్తులు కూడబెడతా అనుకుంటే మొత్తం అన్ని వీక్తాయి. ఇది కరెక్ట్ కాదని చెప్పిండు. కాబట్టి ఈ క్యాసినో ఆడడం కానీ లేకపోతే జూదం ఆడడం కానీ ఇగో స్టాక్ మార్కెట్లలో ఏం తెలియకపోతేనే వాడు స్టాక్ మార్కెట్లో వీడు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసినాడు. వీడు ఫేక్ స్టాక్ మార్కెట్నే క్రియేట్ చేసినాడు. వాడు క్రియేట్ చేసేసి 100 కోట్ల రూపాయలు వేసి పడేసిండు. ఇక అందుకని ఎట్టి పరిస్థితుల్లో మోసపోకండి, ఈ స్టాక్ మార్కెట్ బిర్పికార్లు పోకండి మీకు. ఎందుకంటే మీకు ఐడియా లేనప్పుడు దాని గురించి ఐడియా ఉన్నోళ్ళే మోసపోతున్నాడా. మొత్తం కుటుంబాలు ఎన్ని వేల కోట్లు కథం చేసి పడేస్తున్నారు. రోజుకు లక్షల కోట్లు కథం అవుతున్నాయి. పడిపోయింది లేచింది అంటారు, పడిపోయింది ఏందో లేచిందో తెలియదు, ఎవరికి అర్థం కాదు. ఇది ఇట్లా ఉంటే ఇకపై కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చెల్లదు. గత సర్కార్ ఇచ్చిన జీవో రాజ్యాంగ విరుద్ధం. జీవో 16ను కొట్టేస్తూ హైకోర్టు కీలక తీర్పు. ఇప్పటికే రెగ్యులరైజ్ అయినోళ్లకు నో ప్రాబ్లం, భవిష్యత్తులో రిక్రూట్మెంట్స్ అన్ని చట్ట ప్రకారమే ఉండాలని ఆర్డర్ ఉంది. ఇది మెయిన్ గా విద్యుత్ ఆర్టిజన్లకు దెబ్బనే ఇప్పుడు వాళ్ళని రెగ్యులైజ్ చేయడానికి అవకాశం లేదు. విద్యుత్ ఆర్టిజన్లకు దెబ్బనే. అవునవును.
అయితే విషయం ఏంటంటే జీవో 16 తీసుకొచ్చేసి తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేసిండ్రు. అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలనేటువంటిది అసలు యాక్చువల్గా నిబంధన లేదు అని చెప్పేసి నిరుద్యోగులు అంటున్నటువంటి మాట. లేదు మేము కష్టపడ్డాం, ఇన్ని రోజుల నుంచి కష్టపడ్డాం కాబట్టి మాకు ఉద్యోగాలు ఇవ్వాలి, మాకు రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగులు చాలామంది కూడా ఇక్కడికి వచ్చిపోతూ ఉన్నారు. వాళ్ళు చాలామంది చాలా డిమాండ్ ఉంది. అంటే కొంతమంది 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు కూడా ఉన్నారు. అంటే ఏజ్ ఇంకా రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా రెగ్యులరైజ్ కావాలని చెప్పేసి వాళ్ళు కొట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు పాపం. అంటే వాళ్ళు అటువంటి వాళ్ళ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కోర్టు చెప్పిన మాట ఏంటంటే మెరిట్ ప్రకారము తర్వాత ఎగ్జామ్ పెట్టేసి కరెక్ట్గా తీసుకోవాలి, ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా రెగ్యులరైజ్ చేస్తే కుదరదు అని చెప్పేసి హైకోర్టు మాత్రం స్పష్టం చేసింది. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం మనము. ఈ కేసు వేసిన మనిషితో కూడా కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్పై హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవో చెల్లదని పేర్కొన్నది. సెక్షన్ 10A చేర్చుతూ 2016లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 16ను కొట్టివేసింది. క్రమబద్ధీకరణ నిమిత్తం 1994 చట్టానికి సవరణ తీసుకొస్తూ సెక్షన్ 10A చేర్చడం సరికాదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. కాంట్రాక్ట్ కింద కొనసాగుతున్న జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ సర్వీసును క్రమబద్ధీకరించడాన్ని ఇందుకోసం జీవో నెంబర్ 16 ద్వారా తీసుకొచ్చిన సెక్షన్ 10A సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావుతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఇక పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ 2002 నుంచి జూనియర్ డిగ్రీ లెక్చరర్లను అధికారులు దొడ్డిదారులను నియమిస్తున్నారని తెలిపారు. అయితే కాలేజీ డెవలప్మెంట్ కమిటీ కింద కాంట్రాక్ట్ నియామకాలు జరిగాయని, అనంతరం ఆ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేశారని పేర్కొన్నారు. ఈ పోస్టులకు ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని, అర్హత కూడా లేదని చెప్పేసి వాళ్ళు పేర్కొన్నారు. వాస్తవంగా ఏంటంటే మనం కాంట్రాక్ట్ అనుకుంటాం కానీ అసలు స్కిల్ అంటే చదువుకుని డిగ్రీలు పీజీలు చేసి చదువుకున్న నిరుద్యోగులకు ఇక్కడ అన్యాయం జరుగుతుందని వాళ్ళ కోర్టులో కేసు వేయడం జరిగింది. 2016 నుంచి నడుస్తున్న కేసు 2024కు ఇప్పుడు వచ్చింది. ఇది మన చట్టాలు మన న్యాయస్థానాలలో సుదీర్ఘంగా త్వరగా వచ్చే విషయం ఏంటంటే అసలు నిజంగా ఒక 2 రకాలుగా ఆలోచించాలి ఇక్కడ. ఈ విషయం ఏంటంటే మేము చాలా కాలం పాటు సర్వీస్ చేసినాం, తర్వాత మేము అందులో కొనసాగుతున్నాం, తర్వాత ఇప్పుడు మాకు స్కిల్ లేదని ఎట్లా అంటాం? ఇప్పుడు పాఠాలు చెప్తున్న వాళ్ళు మేము పాఠాలు చెప్తున్నాం కదా, ఇన్ని రోజులు పాఠాలు చెప్తుంటే వాళ్ళు పాస్ అవుతున్నారు కదా, మరి మేము ఎట్లా స్కిల్ లేదని చెప్పేసి కాంట్రాక్ట్ వాళ్ళు అంటున్నారు. లేదు మీకు అసలు యాక్చువల్ విషయం ఏంటంటే అంటే కొన్ని జరిగినటువంటి సంఘటనలు కూడా మీకు చెప్పాలి. అయితే ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించి ఉస్మాన్ యూనివర్సిటీ ఉంటుంది. ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించి ఒక 80%, 85% ఇక అంతకుండా దాటకుండా చూసుకుంటారు. అంటే పర్సెంటేజ్ 85% దాటకుండా ప్రయత్నం చేస్తారు. అంటే మార్కులు కొంచెం వరకు ఇక్కడ తక్కువ వేస్తారు. అయితే ఇక్కడ ఈ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇక్కడ 80%, 85% వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇక అక్కడ తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి తెలంగాణ యూనివర్సిటీలో అంటే ఇప్పుడు నిజామాబాద్లో ఉన్నట్టు తెలంగాణ యూనివర్సిటీ ఇష్టం వచ్చినట్టుగా మార్కులు ఇస్తుంది అనేటువంటి ఒక ఆరోపణలు ఉన్నాయి. దాంతో వాళ్ళకు 95% మార్కులు ఇక 98% మార్కులు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు 95% వచ్చిన వాళ్ళు అక్కడ వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు అయితే 95% ఉన్న వాళ్ళకు ఏది మార్కులు ఎక్కువ ఉన్న వాళ్ళని చూసేసి జాబులు ఇచ్చిండ్రు. మరి నిజంగా ఒకవేళ మెరిట్ స్టూడెంట్స్ ఎక్కడ ఉంటారు అంటే ఎక్కువ శాతం ఉస్మాన్ యూనివర్సిటీలో ఉంటారు. అంటే వాస్తవానికి చెప్పుకుంటే ఎందుకనంటే బాగా అంటే టాప్ ర్యాంకుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఉస్మాన్ యూనివర్సిటీని చూజ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ కొంతవరకు నాణ్యమైనటువంటి విద్య ఉంటుందని చెప్పేసి, అక్కడ ఉండదని కాదు ఉంటుందని చెప్పేసి అట్లా చూజ్ చేసుకుంటారు. ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీని చూజ్ చేసుకుంటారు. అయితే ఇక్కడ ఏమవుతుంది, అయితే అక్కడ ఎక్కువ పర్సెంటేజ్ ఇవ్వడం వల్ల ఇక్కడ అంటే మెరిట్ ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థి ఉంటాడో ఈయనకు నష్టం జరుగుతూ ఉంది అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఆరోపణ. తర్వాత కొంతమంది అప్పుడు ప్రిన్సిపల్లు అంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు కానీ తర్వాత జూనియర్ కాలేజ్ లెక్చరర్లు కానీ ప్రిన్సిపాల్ని మేనేజ్ చేసి లేకపోతే కొంతమంది అధికారులను మేనేజ్ చేసి వాళ్ళకి ఎంతో కొంత ముట్ట చెప్పి లేకపోతే అంటే మాట పలుకుబడితోటి చాలామంది ఉద్యోగాల్లో చేరేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ వాళ్ళు ఏమంటున్నారంటే సరే ఇప్పుడు కొంతవరకు అట్లా జరిగి ఉండొచ్చు, కానీ మేము చాలామందిని కూడా మేము పనిచేస్తూ ఉన్నాం. తర్వాత మేము ఇంటర్ విద్యార్థులకు కానీ తర్వాత డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు కానీ మేము చదువులు చెప్పిన తర్వాత వాళ్ళు మంచి మెరిట్తో పాస్ అయ్యిండ్రు, వీళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిండ్రు. మేము మా దగ్గర అన్ని స్కిల్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసినందుకు గాను మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులు అడుగుతున్నారు. ఇక అక్కడ నిరుద్యోగులు ఏమంటారంటే అరే లేదు మెరిట్కి పాత్ర వేసేసి ఇష్టం వచ్చినట్టుగా ఇది ఉద్యోగాల జాతర చేస్తే మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అక్కడ నిరుద్యోగులు అంటా ఉన్నారు. ఇది ఇద్దరు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి పోరాటం. ఇక్కడ ఓయూ శంకరన్న అసలు ఏదో ఫోన్ మాట్లాడుతున్నట్టు ఆయన కూడా కేసు. GSAT-20 ప్రయోగం సక్సెస్. స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా అంతరిక్షానికి ఇస్రో శాటిలైట్ మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలకు వినియోగం ఉండబోతుంది. GSAT-20 ప్రయోగం సక్సెస్ అయిందంట.
ఇక ఢిల్లీలో కృత్రిమ వర్షం, కాలుష్య సమస్యకు ఇదే పరిష్కారం అని చెప్పేసి ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ అంటున్నాడు. అంటే ఒకవేళ ఇక్కడ కాలుష్యాన్ని నియంత్రించాలంటే ఆ పొగను బిగను అంతా మొత్తం బొడగొట్టాలంటే ఏంటంటే కృత్రిమ వర్షం గురించి కురిపిస్తే ఏమవుతుందంటే ఆ పొగంతా కూడా మొత్తం వెళ్ళిపోతుంది, దాంతో సాప్ అయిపోతుంది అని చెప్పేసి అక్కడ మంత్రి అంటా ఉన్నాడు. దీనికి ఏమవుతుందంటే కేంద్రం అనుమతి కావాలి, అనుమతి కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఫైర్ అవుతున్నాడు. అయితే 3 లేఖలు రాశాం, ఇప్పటికైనా పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు వినతి పెట్టుకున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. ఇక మహారాష్ట్రలో ఇయాలనే పోలింగ్ 288 సీట్లలో 4000 మందికి పైగా పోటీ, రాష్ట్రంలో 9.70 కోట్ల ఓటర్లు. జార్ఖండ్ లో సెకండ్ ఫేజ్ కింద 38 సీట్లకు పోలింగ్, ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల కమిషన్. పోలింగ్ పూర్తయ్యాక ఎగ్జిట్ పోల్స్ వెల్లడి. ఎన్నికల 2 రాష్ట్రాలలో 1000 కోట్ల సీజ్ చేసిండ్రు. 1000 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయట. ఎందుకంటే పైసలు వంచుతందుకు తీసుకుపోయారు కదా 1000 కోట్లు. మరి పట్టుబడ్డాయే 1000 కోట్లు. ఇది ఖర్చు పెట్టిందంటే ఇక మహా ఎన్నికలు అంటే మహా ఘనంగా పెడతారు ఖర్చు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇట్లా 1000 కోట్ల రూపాయలు మరి ఏమైతే అనేది మళ్ళీ ఇది కూడా లెక్క రావాలి. ఈ రాజకీయ సేపు భారతదేశం ఇట్లనే ఉంటుంది. ఏమంటారు తెలుసా మళ్ళీ ఇప్పుడు ఏమైతే తెలుసా, ఈ 1000 కోట్ల రూపాయలు ఉన్నాయా, ఈ 1000 కోట్ల రూపాయలు ఏం కావాలి, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సీజ్ చేసేసి వాళ్ళు తీసుకోవాలి, లేకపోతే ఇట్లా ఉండాలి. తర్వాత ఏమైతుందంటే ఇవి కొన్ని కారణాలు, వాళ్ళు బలమైనటువంటి కారణాలు, బలమైనటువంటి విషయాలు వాళ్ళు వెల్లడించారు కాబట్టి తెచ్చిండ్రు కాబట్టి మేము అన్ని పైసలు ఇచ్చేసినామని ఇవన్నీ ఖాళీ అయిపోతాయి మళ్ళీ 1000 కోట్ల రూపాయలు. ఇటువంటి లెక్క కాకపోతే ఏంటంటే ఇవాళ మహారాష్ట్రకు సంబంధించి 288 స్థానాలకు సంబంధించి ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఇక్కడ జార్ఖండ్ లో అంటే ఇప్పుడు 2వ విడత 38 స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇది చివరి విడత. దీంతో ఏమవుతుందంటే ఇవాళ ఎన్నికలు పూర్తయితే సాయంత్రానికి ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి. ఆ తర్వాత 23 తారీఖు నాడు ఇక్కడ మహారాష్ట్ర తర్వాత జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి రిజల్ట్స్ ఉంటాయి, ఫలితాలు ఉంటాయి. 23 తారీఖు నాడు ఫలితాలు ఉంటాయి. ఇవాళ మరి ఎట్లుంటుందో చూడాలి. ఇక ఇది ఇట్లా ఉంటే ఎక్కడికక్కడ ఈవీ ఛార్జింగ్, మాల్స్, పెట్రోల్ బంక్, మార్కెట్, స్టేడియాలు, హైవేల పక్కన స్టేషన్ల ఏర్పాటుకు రవాణా శాఖ ప్రతిపాదనలు. రెడ్కోకు సిఫార్సు చేసే యోచన. ట్రిపుల్ పద్ధతిలో భూసేకరణ, ప్రభుత్వ ప్రైవేటు రంగ స్థలాల జాగాల్లో కూడా ఏర్పాట్ల దృష్టి పెడుతున్నారంట. ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలి, ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలి, తర్వాత ఎట్లా అని చెప్పేసి కొనాలి అని చెప్పేసి ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. ఎందుకనంటే కొంతవరకు వాయు కాలుష్యాన్ని తగ్గించడం కానీ, తర్వాత ఇప్పుడు అంటే ఇదంతా కూడా కాలుష్యాన్ని తగ్గించడంలో ఉన్న పరిస్థితులను చూస్తే మాత్రం ఇవి రావాల్సిందే. వాయు కాలుష్యం, తర్వాత ఇక్కడ ధ్వని కాలుష్యం, ఇక్కడ సౌండ్ పొల్యూషన్, ఇటు తర్వాత ఎయిర్ పొల్యూషన్, ఈ రెండింటిని తగ్గించాలంటే ఇక్కడ ఏది ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగపడతాయి. అందుకని మీరు ఎలక్ట్రిక్ కార్లు కొనుక్కోండి, ఎలక్ట్రిక్ బైకులు కొనుక్కోండి అని చెప్పేసి ప్రభుత్వం ప్రోత్సాహకాలు కూడా ఇస్తూ ఉంది. అంటే వాళ్ళకు 100%కి 100% ఇది ట్యాక్స్ ఉంటుంది కదా, ఆ ట్యాక్స్ని కూడా మాఫీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొంతవరకు కాలుష్యం తగ్గుతుందని. అయితే ఇది ఇవ్వడం మరి ఇస్తున్నారు బాగానే ఉన్నది కానీ మరి ఛార్జింగ్ ఏడే పెట్టుకోవాలి. మా ఇంటికాడ ఛార్జింగ్ ఉంటుంది. ఇప్పుడు అది 100 కిలోమీటర్లు వస్తుంది. ఇప్పుడు ఒకటి ఏంది బైక్ అయితే 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు ఏదో ఉన్నది కథ. ఇప్పుడు ఆ 200 కిలోమీటర్లు అయిపోయిన తర్వాత నేను ఏం చేయాలంటారు. లేకపోతే ఇప్పుడు కారు ఉన్నది, కారు ఒక 300 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు ఎంతో ఉన్నది. ఆ 300 కిలోమీటర్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎట్లా మా పరిస్థితి అంటే, అందుకని ఎక్కడికక్కడ ఈ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానికోసం ప్రయత్నం చేస్తుందంట. ఎలక్ట్రానిక్ వెహికల్స్ అంటే ఈవీ పాలసీ అమల్లోకి తీసుకొచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఈవీ ఛార్జింగ్ స్టేషన్లపై దృష్టి సారించింది. హైదరాబాద్లోని సెక్రటేరియట్, స్టేడియాలతో పాటు ఇక విశాల స్థలం ఉన్నటువంటి పెట్రోల్ బంక్స్, పెద్ద షాపింగ్ మాల్స్, స్టార్ హోటల్స్, నేషనల్ తర్వాత స్టేట్ హైవేల పక్కన వీటిని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని రవాణా శాఖ ఆలోచిస్తుంది. ఇక జిల్లా కేంద్రాల్లో అయితే కలెక్టరేట్లు, మార్కెట్ కమిటీలు, పెట్రోల్ బంకులతో పాటు ఇతర ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల జాగాల్లో వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇక ఆర్టీసీ బస్ స్టేషన్లు, డిపోల్లో కూడా వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే నగరంలోని 2-3 ఆర్టీసీ డిపోల్లో, సూర్యాపేట హైటెక్ బస్ స్టేషన్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కొనసాగుతున్నాయి. సెక్రటరేట్, కలెక్టరేట్ వంటి వాటిలో కూడా ఏర్పాటు చేస్తే వందలాది మంది ఉద్యోగులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసు విధుల్లో ఉండనందున ఈ లోపు వారి వెహికల్స్ ఛార్జింగ్ అవుతాయని చెప్పేసి అధికారులు ఆలోచిస్తున్నారు. ఒక మంచి ఆలోచన. ఎక్కడికక్కడ పెట్టేస్తే ఏమైతుందంటే ఎలక్ట్రిక్ వాహనాలకు కొంతవరకు ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఎలక్ట్రిక్ వాహనాలని ప్రోత్సహిస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు. ఎందుకంటే ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ ని తర్వాత ఇక్కడ సౌండ్ పొల్యూషన్ రెండు కూడా తగ్గుతాయి. 2 వీలర్స్ ఇప్పటికీ చాలా మంది తీసుకుంటున్నారు. 4 వీలర్స్ తీసుకోవడానికి ఈ ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడమే మెయిన్ కారణం. ఆ ఛార్జింగ్ స్టేషన్లు కనుక పెంచితే 4 వీలర్స్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవో అక్రమం.
చట్ట ప్రకారం నేరుగా ఉద్యోగాలను భర్తీ చేయండి. ఇప్పటికే క్రమబద్ధీకరించిన వారిని తొలగించొద్దు. జీవో ద్వారా చట్టంలో సవరణ చేయడం చెల్లదు. జీవో 16 ద్వారా చేర్చిన సెక్షన్ 10A చట్ట విరుద్ధం. ఆ సెక్షన్ ను కొట్టివేస్తున్నామంటున్నారు హైకోర్టు ధర్మాసనం. ఒక్క నిమిషం ఇప్పుడు దీనికి సంబంధించి మాట్లాడడానికి ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి శంకరన్న మనకు లైన్ లో ఉన్నాడు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవో అక్రమం అని చెప్పేసి హైకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో ఏమంటారన్నా? హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం కాంట్రాక్ట్ క్రమబద్ధీకరణ అనే పదాన్ని అన్కాన్స్టిట్యూషనల్ అని సెటిసైడ్ చేసిండు. ఎవరు? మన రాష్ట్ర హైకోర్టు సెటిసైడ్ చేసింది. చేస్తూ మళ్ళీ ఇంకొక మాట ఏమంటారంటే, ఎవరైతే రెగ్యులరైజ్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళని కంటిన్యూషన్ లో పెట్టమని అంటాడు. ఓకే, అంటే జడ్జిమెంట్ లోనే కొంత ప్రాబ్లం ఉంది. ఓకే, రెండు రకాల విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో జీవో ద్వారా రెగ్యులరైజ్ అయిన వాళ్ళని తీసేయమని చెప్తుండు, అది అన్కాన్స్టిట్యూషనల్ అంటుండు. ఓకే, అంటూనే మళ్ళీ ఏమంటాడంటే ఈ జీవో ద్వారా రెగ్యులరైజ్ అయిన ఈ కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళని కంటిన్యూషన్ చేయమంటాడు. ఓకే, అది ఇంకా చదవాలి, లోతులకి వెళ్ళి చదవాలి. కామాలు పులి స్టాపులలో చూడకుండా ఎవరి నోటుకు వచ్చింది వాళ్ళు చెప్తుండ్రు, కానీ అది కరెక్ట్ కాదు. ఆయన రెగ్యులరైజేషన్ ని అన్కాన్స్టిట్యూషనల్ అన్నప్పుడు వీళ్ళ అపాయింట్మెంట్లు ఎట్లా చెల్తాయి? ఆర్డీఓ ద్వారానే కదా వీళ్ళ అపాయింట్మెంట్ ని క్యాన్సల్ అపాయింట్మెంట్ అయింది. అంటే హ్యుమానిటీ గ్రౌండ్ లో అట్లా చెప్తున్నారేమో కోర్టు. హ్యుమానిటీ అనేది ఉండదు, చట్టం ముంగట హ్యుమానిటీ ఉండదు. హ్యుమానిటీ ఉందని మర్డర్ చేసిన వాళ్ళు తీసుకొచ్చి హ్యుమానిటీ గ్రౌండ్ కింద చేయకుండా వదిలిపెడతావా? చేయకుండా వదిలిపెడతావా? అది ఉండదు కదా. చట్టం అందరి ముంగట సమానమే కదా. ఓకే, అట్లాంటప్పుడు ఇదొకటి క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్నది. ఈ జడ్జిమెంట్ పైన క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ ఇదే కరెక్ట్ అయితే దానికి సుప్రీంకోర్టుకి మూవ్ కావాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే నిరుద్యోగులు గడిచిన 15 ఏళ్ళుగా నోటిఫికేషన్లు లేక చదువులని బూడిదలో వచ్చిన పన్నీరు లెక్క అయిన సందర్భం ఉన్నది. నిన్న మొన్న ఏది గత ప్రభుత్వంలో 1500 1300 జూనియర్ లెక్చరర్లు వచ్చినాయి కదా. తర్వాత ఒక 350 పాలిటెక్నిక్, 350 400 పాలిటెక్నిక్ వచ్చినాయి. 300 డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు వచ్చినాయని వీళ్ళు అంటారు. ఆ డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు ప్రభుత్వము నిరుద్యోగుల మీద ప్రేమ కొద్దేయలే, నిరుద్యోగులంతా కలిసి దీర్ఘకాలికంగా శాంక్షన్ పోస్టులు వేకెంట్ ఉండకూడదని కురివి బాలకృష్ణ, శంకర్ అనే ఇద్దరు కలిసి ఒక పిల్లి వేసిరు. శంకర్ అంటే నువ్వేగా 284 అనే ఒక పిల్లేసి ఇట్లా దీర్ఘకాలికంగా శాంక్షన్ పోస్టులు వేకెంట్ ఉండకూడదు, అన్ని శాఖలలో నియామకాలు చేయాలని 2022లో హైకోర్టు తలుపు దాడితే ఆ నోటిఫికేషన్ వేసారు. గట్టెంటర్ లేని పరిస్థితిలో నోటిఫికేషన్ వేసారు, ప్రేమ కొద్దేయలే. దానిలో 1300 మంది జూనియర్ లెక్చరర్ల పోస్టులకి 4 లక్షల మంది అప్లికేషన్స్ పెట్టిరు. ఇవాళ మాకు ఈ ప్రభుత్వాలు ఎంత అన్యాయం చేస్తున్నాయంటే మాకు అప్లికేషన్ పెట్టే అవకాశం ఇస్తలేవు ఈ బ్యాక్డోర్ ఎంప్లాయ్మెంట్ వల్ల. ఈ ప్రభుత్వాలే కదా చట్టం చేసుకున్నది, యాక్ట్ 2 of 1994 చేసుకున్నది. ఇలా మేము కాంట్రాక్ట్ గానీ, అవుట్ సోర్సింగ్ గానీ, టెంపరవరీ గానీ, డైలీ వైజ్ గా కానీ మేము తీసుకోము, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ద్వారా తీసుకుంటామని చట్టం చేసింది వీళ్ళే కదా. మరి వీళ్ళే చట్టం చేసుకున్న అదే సంవత్సరంలో ఏపీ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ మేము అందరినీ తీసుకుంటామని ఎట్లా పెట్టుకున్నారు? అయితే ఇప్పుడు అన్నట్టు మీరు అన్నది వాస్తవం. అయితే నిజంగా నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది అనేది మీ వాదన. అయితే ఇప్పుడు వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏమంటున్నారంటే, మేము చాలా కాలం నుంచి మేము ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చేస్తున్నాం, తర్వాత మా జీవితాలు మొత్తం కూడా అన్ననే అయిపోయినాయి, 10-15 ఏళ్ళు చేసినాం, కొంతమందికి 50-55 ఏళ్ళు వచ్చినాయి, మరి మా పరిస్థితి అంటే కొంతవరకు రెగ్యులరైజ్ చేస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దానికి ఏమంటారు మీరు? ఈరోజు నేను చెప్పిన యాక్ట్ 2 of 1994 ఏదైతే ఉందో మన ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన యాక్ట్ చెప్తుంది. ఆ యాక్ట్ వీళ్ళకి తెలియదా? వీళ్ళు చదువుకోలేదా? కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ నాట్ ఎంటర్టైనబుల్ అని ఉమాదేవి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు చెప్పలేదా 2006లో? వాళ్ళు తీర్పు ఇచ్చే నాటికి, ఉమాదేవి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు ఇచ్చే నాటికి రెగ్యులర్ ప్రొసీజర్ ద్వారా వచ్చి 10 ఏళ్ళు నిండిన వాళ్ళని 1 time మెజర్ కింద చేసుకొని తర్వాత మీరు చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో రెగ్యులరైజేషన్ అని అంత పెద్ద జడ్జిమెంట్ ఉన్న తర్వాత మళ్ళీ వీళ్ళు రెగ్యులరైజేషన్ తెలిసి అడుగుతుండ్రా, తెలియక అడుగుతుండ్రా?
ఇప్పుడు ఇదే జడ్జిమెంట్ లో పారా నెంబర్ ఉమాదేవి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో పారా నెంబర్ 53 పెట్టింది. కోడి చేసిండ్రు. కోడి చేసిందంటే 2006కే ఖతమైనట్టు కదా రెగ్యులరైజేషన్. మరి అంత డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండాలి కదా. వీళ్ళకు ఒకవేళ మేము నష్టపోతున్నాము, మేము దీన్ని అంటే ఇన్నేళ్ళు సర్వీస్ చేసినాము అంటే 1, 2 మార్కులు అడగాల. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కు పెట్టిన ఎగ్జామ్ లో 1, 2, 3 మార్కులు అడగాలి. మేము సర్వీస్ చేసినాం కాబట్టి మాకు ఏజ్ ఎక్స్టెన్షన్ ఇవ్వమని అడగాలి, ఎందుకంటే మేము డ్యూటీస్ లో ఉన్నామని. ఇప్పుడు మరి వాళ్ళు అట్లా అడిగితే 15 ఏళ్ల నుంచి నోటిఫికేషన్ రాకుండా మేము చదువుల నిరర్థకమైనట్టు మాకు నోటిఫికేషన్లు లేకుండా మా జీవితాలు ఇట్లనే పోతుంటే మేము అంటే నష్టపోయి, కానీ వాళ్ళ కుటుంబాలు మాత్రం బాగుండాలన్నట్ట. నిరుద్యోగులకు అన్యాయం జరగదంటారు. రోజు విద్యా వ్యవస్థలో ఉన్న వాళ్ళు నోటిఫికేషన్ పెట్టమని సవాల్ చేయండి. మేము ఇవాళ 15 ఏళ్ళుగా నోటిఫికేషన్ లేవు, పుస్తకాలు ఇచ్చిపెట్టినాం, మేము చదవడానికి రెడీ ఉన్నాం, మీరు ఎందుకు రెడీ లేరు? మీ ఉద్దేశం ఏంది? ఈ బ్యాక్ డోర్ ఎంప్లాయ్మెంట్ ఏంది? బరాబరి నిరుద్యోగుల పక్షాన ఉన్నాం. ఇలా నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నాం. మేము వచ్చిందే ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలకు చదువుకోవడానికి వచ్చిందే చిన్న ఉద్యోగం పట్టుకుపోదామని వచ్చినాం. మేము రాజకీయాల కోసం రాలే, ఏదో డబ్బులు సంపాదించుకుంటామని రాలే, ఇంకేదో ఖ్యాతి గడిస్తామని రాలే. కాబట్టి తప్పు జరిగిందని ఏ నిరుద్యోగ చేసి బరాబరి ప్రశ్నిస్తుంది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీసుకుపోయి గెలిపిస్తుంది. ఇది సత్యం. థ్యాంక్ యూ. అయితే ఇది ఓయూ శంకరన్న చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే విషయం ఏంటంటే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి శంకరన్న చెప్తా ఉండు. కాకపోతే అంటే అక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అంటే ఇక్కడ 2 ఉన్నాయి, 2 కోణాలు ఉన్నాయి. మేమేంటంటే మేము అన్యాయం అయిపోతున్నాను వీళ్ళంటారు, మేము అన్యాయం అయిపోతున్నాం అని వీళ్ళు అంటున్నారు. మొత్తం మీద కోర్టు మాత్రం ఒక తీర్పు అయితే ఇచ్చేసింది. అయితే ఇప్పుడున్న వాళ్ళు కొనసాగుతున్న వాళ్ళు ఓకే, కానీ తర్వాత ఇంకా చేయడానికి వీల్లేదని చెప్పేసి కోర్టు మాత్రం స్పష్టం చేసింది. కేసీఆర్ కాస్కో మా కార్యకర్తల పౌరుషమా నీ కుట్రలు కుతంత్రాల తేల్చుకుందామంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పి మరీ ఓడించాం, లోక్సభలో సవాల్ చేసి 0కు పరిమితం చేశాం. కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలకెత్తనీయం. అధికారంలో ఉంటే దోచుకోవడం, విపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో పడుకోవడమేనా? దమ్ముంటే శాసనసభలో చర్చకు రా, తేల్చుకుందాం. తేదీ టైం నువ్వే చెప్పు, ఆ రోజే అసెంబ్లీ పెట్టిస్తా. నువ్వు చెప్పేది సహేతుకమైతే సరి చేసుకుంటాం. తాగుబోతుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్. అయితే 18,000 కోట్ల రూపాయల ఆదాయంలో వడ్డీకే 6,500 కోట్ల రూపాయలు నెలగబోతున్నది. తెలంగాణను అపహాస్యం చేసిన మోడీకి కిషన్ రెడ్డి గులాంగిరి. రాష్ట్రంలో ఉండే అర్హత ఆయనకు లేదు అని చెప్పేసి అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇక సోనియా కాళ్ళు గడిగి నెత్తిన జల్లుకున్నా తక్కువే. 10 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలు అమలు. హైదరాబాద్కు ధీటుగా వరంగల్ అభివృద్ధి. వరంగల్ ప్రజాపాలన విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిండు. మొత్తం మీద ఇక్కడ నిన్న కేసీఆర్ ని, తర్వాత ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మహిళలను చూస్తా ఉన్నాం. కాళోజీ కళాక్షేత్రం ప్రజలకు అంకితం. ప్రజాకవి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్ మాస్టర్ ప్లాన్ 2041 కు ఆమోదం. మహిళా శక్తి భవనాలకు వర్చువల్ గా శంకుస్థాపన చేసింది నిన్న. అయితే కాళోజీ అంటే గుర్తుకొచ్చింది. కాళోజీ అంటే చాలా విషయాలు చెప్పిండు ఆయన. అంటే నా గొడవ అనేటువంటిది ఆయన కవిత్వం రాసిండు. చాలా అంటే ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసిండు. ఎమ్మెల్సీగా పోటీ చేస్తే అప్పుడు కుట్రలకు బలైపోయిండు. అంటే 1952లోనే అప్పుడు కుట్రలకు బలైపోయిండు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఆంధ్ర పెత్తందారులంతా కూడా ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళని అణిచివేస్తున్నారు, అరే అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆయన గొడవ, అంటే ఆయన గొడవ అంతా కూడా ప్రజల గొడవ, తెలంగాణ ప్రజల గొడవని ఆయన వినిపించిండు. అందుకని ఆయన అప్పుడు అసలు యాక్చువల్గా భాష గురించి కూడా, అంటే ఆయన జన్మదినాన్ని మనము భాషా దినోత్సవంగా, తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం సెప్టెంబర్ 9ని. అయితే ఎందుకనంటే ఆయన భాష గురించి మాట్లాడిండు. తర్వాత అసలు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ఎప్పుడు కూడా అంటే జీవితాంతం ప్రశ్నిస్తూనే ఉన్నాడు, జీవితాంతం పోరాటం చేస్తూనే ఉన్నాడు, చేసుకుంటూ వచ్చు. అందుకని భాష గురించి మాట్లాడేటప్పుడు ఆయన అంటాడు అన్నట్టు, ఏ భాష రానిది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషం ఎవరి కోసమురా, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదనొచ్చు సకిలించు ఆంధ్రుడా చావెందుకురా అంటాడు. అంటే నీ ఏ భాష, ఇప్పుడు ఏదైనా భాష మాట్లాడుకో, ఏదైనా నేర్చుకో, కానీ నీ భాష నువ్వు మర్చిపోతే అట్లా అంటాడు. కాబట్టి అంటే కాళోజీ ఏది చెప్పినా కానీ పుట్టుకనేది, చావు నీది, బతుకంతా దేశానిది అని చెప్పేసి జయప్రకాష్ నారాయణ, అప్పుడు ఉన్నటువంటి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గురించి ఆయన రాసినటువంటి మాట. అంటే ఆయన చనిపోయినప్పుడు, జయప్రకాష్ నారాయణ చనిపోయినప్పుడు చిన్న మాటలు, అంటే 2 మాటలు, చిన్న ముక్కలో మొత్తం కూడా అనంతమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి మాటలు రాసిండు కాళోజీ నారాయణరావు. ఆయన
పుట్టుక నీది చావు నీది, బతుకంతా దేశానిది అని చెప్పేసి ఆయన లోక్ నాయక్ గురించి అంటాడు. ఈయనంతా బతుకంతా కూడా తెలంగాణదే కాళోజీ నారాయణరావుది. ఇక చేసింది చెప్పలేక కేసీఆర్ ను తిడతావా? ఆయన నామస్మరణ చేసినంతనే నీ పాపం పోదు. ఇది శాతగానోనికి మాటలు, చేవలేనోనికి బూతులు ఎక్కువ అంట. కాంగ్రెస్ జరపాల్సింది అపయోజోత్సవాలంట. అపయోజోత్సవాలంట. విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు అంటున్నాడు ఆయన. హరీష్ రావు ఈయనది విజయోత్సవాలు అన్నట్టు. హరీష్ రావుది విజయోత్సవాలు చెప్పుకోవాలి. ఆయన మంచిగా చేసిండు, అట్లా చేసిండు, ఏది దీనిమంటారు కాళేశ్వరం నాశనం చేసిండు, తర్వాత దీన్ని కుంగటట్టి చేసిండు, దాన్ని కథం చేసిండు, అందులో పైసలు తిన్నారు. ఇవన్నీ మనం విజయోత్సవాలు వాళ్ళే చెప్పుకోవాలి మనం అని చెప్తున్నారు. మీ స్థాయి ఎంత, మీ బతికెంత? రేవంత్ నోరు అదుపులో పెట్టుకో. మోదీని విమర్శించడంపై ఈటెల సచివాలయంలో చర్చకు సవాల్ అంటున్నాడు ఈటెల రాజేందర్. ఓకే, ఇక నిమ్స్ సేవలన్నీ ఆరోగ్యశ్రీలోకి. కార్డు ఉంటే 10 లక్షల దాకా ఉచిత వైద్యం. పేద మధ్యతరగతి వర్గాల వారికి ప్రయోజనం. ఒకే చికిత్సకు ఆరోగ్యశ్రీ, తర్వాత ఎల్ఓసి వాడకం. ఇక దుర్వినియోగం అని చెప్పేసి మంత్రి దామోదర్ దృష్టికి వచ్చిందంట. దీంతో కీలక నిర్ణయం తీసుకుంది ఆ ప్రభుత్వం. నిమ్స్ సేవలన్నీ ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తా ఉన్నారు. నిజంగా కూడా ఇది ఒక మంచి పరిణామం. నిమ్స్ హాస్పిటల్లో నిజంగా కూడా కొంతవరకు సేవలు మంచిగా ఉంటాయి, అంటే కొంతవరకు మంచి వైద్యవంతమైనటువంటి అది ఉన్నది. కాకపోతే ఏంటంటే కొంచెం డైరెక్టర్ వాళ్ళు కొంతవరకు రెస్పాండ్ సరిగ్గా గారు, వాళ్ళు డైరెక్టర్ కానీ సూపరింటెండెంట్ కానీ వీళ్ళు కొంతవరకు రెస్పాండ్ గారు. వాళ్ళు కావాల్సిన అవసరం ఉన్నది, తర్వాత ఈ సేవలను కూడా అందించాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి నిమ్స్ హాస్పిటల్లో చాలామంది తర్వాత తెలంగాణేతరులు ఎక్కువ మంది ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు అనేటువంటి ఆరోపణ ఉన్నది. వాళ్ళే మొత్తం అజమాయిషీ చేస్తూ ఉన్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళకు కూడా హాస్పిటల్ ఉన్నాయి అక్కడ వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇక్కడ ఉండడం వల్ల మాకు నష్టం జరుగుతుందని కూడా వీళ్ళు అంటున్నారు. దానిపైన కూడా మనం మాట్లాడదాం. లగచర్ల A2 సురేష్ రాజ్ లొంగుబాటు. న్యాయవాదులతో కలిసి కొడంగల్ కోర్టుకు. గ్రామంలో అధికారులపై దాడి ఘటన అనంతరం పరారీ. ఈ కేసులో మరో 2 కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. 14 రోజుల రిమాండ్. సంగారెడ్డి జైలుకు కస్టడీ పిటిషన్. రేవంత్ గుర్తు పెట్టుకో, రాకెట్ల తిరిగి వస్తా ఉంటున్నాడు సురేష్. రాకెట్ తిరిగిపోతున్నాడు. లగచర్ల ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం ఆరాధిస్తుంది. మరి ఏం జరుగుతుంది ఏంది అన్నది. మొత్తం మీద మెయిన్ క్యాండిడేట్ అంటే పట్నం నరేందర్ రెడ్డి A1 అయితే A2గా సురేష్ రాజును కూడా 84 సార్లు పట్నం నరేందర్ రెడ్డికి ఫోన్ మాట్లాడంట. పట్నం నరేందర్ రెడ్డి 10 సార్లు కేటీ రామారావుకు ఫోన్ మాట్లాడాడు. ఏం మాట్లాడారు, ఏం కథ అనేది మొత్తం వివరాలన్నీ తీస్తున్నారు. అయితే విషయం ఏంటంటే ఇక ఇదంతా కూడా అంటే నిజంగా కూడా అసలు యాక్చువల్గా అక్కడ జరుగుతున్నటువంటి గిరిజనులకు జరుగుతున్నటువంటి మాట మాత్రం అన్యాయం అనేది వాస్తవం. కాకపోతే ఏంటంటే వీళ్ళు చేరి నిజంగా అమాయకులైనటువంటి గిరిజన బిడ్డలను కేసులు ఇరికించింది బీఆర్ఎస్ పార్టీ. ఈ బీఆర్ఎస్ పార్టీ దుర్మార్గులు ఇరికించారు. ఢిల్లీ డేంజర్. 500 దాటిన గాలి నాణ్యత సూచి. ప్రపంచంలోనే కాలుష్య నగరంగా దేశ రాజధాని. యూపీ పైన తీవ్ర ప్రభావం. పలుచోట్ల వాహనాల ఢీ. హర్యానా సహా 7 రాష్ట్రాలకు పొగమంచు హెచ్చరికలు. నవంబర్ జనవరి నెలల మధ్య నివాస యోగ్యమే కాదు, ఇంకా ఢిల్లీని రాజధానిగా కొనసాగించాలా అంటున్నాడు శశి థరూర్ అంటుండే. అసలు యాక్చువల్లీ ఢిల్లీ డేంజర్లో ఉండిపోయిందంట. మొత్తం 500 దాటిందంటే గాలి నాణ్యత. ఇది దాటిందంటే ఇక గాలి పీల్చడానికి కూడా ఉండదు అన్నట్టు, ఆక్సిజన్ ఉండదు. కాకపోతే నవంబర్ నుంచి ఇంకా జనవరి దాకా ఈ నెలలో ఏంటంటే చలికాలం. ఈ చలికాలంలో ఇంకెక్కువ ఈ పొగమంచు ఉండడం ద్వారా కనిపించక ఒక్క కారు గుద్దుకొని చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. తర్వాత మొత్తం కూడా చాలా నష్టం జరుగుతుందంట. అందుకని ఎందుకు అని చెప్పేసి అంటుండు. ఇక హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో టాప్లో ఉందంట. కలిసి వస్తున్న పాలనా సౌలభ్యం, ఆర్థిక సామాజిక పరిస్థితులు, స్థిరాస్తి, మౌలిక సదుపాయాలు. ఇక రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ నివేదిక అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద వేగంగా అభివృద్ధి ఎంత ఉందంట అది హైదరాబాదు. విడిపోనున్న రెహమాన్ దంపతులు 29 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి. రెహమాన్ సతీమణి తరపు లాయర్ వెల్లడి. ఏమైతుందో ఏందో వీళ్ళకి. 30 సంవత్సరాల బంధానికి ఏమొచ్చినాయో వాళ్ళకి మరి ఎట్లా చెప్తాం మనం. ఇక ప్రపంచ యుద్ధం ముప్పు. రష్యాపై ఉక్రెయిన్ దీర్ఘ శ్రేణి క్షిపణి దాడులు. ఇక అమెరికా పంపిన అటాకమ్స్ మిస్సైళ్ల ప్రయోగం. ఇక రష్యా భూభాగంలో దాడికి బైడెన్ అనుమతి. రష్యా మీద గగనతల దాడులు చేస్తే అనుయుద్ధమే. ఉక్రెయిన్ దాడి చేసినా నాటో దాడిగా పరిగణిస్తాం. కొత్త అణ్వాయుధ విధానం ప్రకటించిన పుతిన్. ఇక లెక్క చేయకుండా అదే రోజు దాడికి దిగిన ఉక్రెయిన్. ప్రపంచ యుద్ధం వస్తుందని నాటో దేశాలు వణుకు పుడతా ఉన్నాయి. మొత్తం మీద ఉక్రెయిన్ నుంచి రష్యా వైపు దూసుకొస్తున్న క్షిపణులను చూస్తూ ఉన్నాం. మొత్తం మీద అమెరికా అండతో ఉక్రెయిన్ చెలరేగిపోతుంది అన్నోడు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక పసిడి రుణాలకు ఈఎంఐ
నెలవారీ వాయిదాల్లో అసలు వడ్డీ చెల్లించవచ్చు బ్యాంకులు ఎన్బిఎఫ్సిల సన్నాహాలు బంగారం పెట్టి తనఖా పెట్టి రుణాలు తీసుకుంటారు కదా దానికైతే ఇప్పుడు ఈఎంఐ కూడా చేసుకోవచ్చు. ఇక కోహీర్ ఎట్ ది రేట్ ఆఫ్ 9.5. సంగారెడ్డి జిల్లాలో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలంట. సీజన్లో తొలిసారి వారంలో 7 డిగ్రీల పతనం. రాష్ట్రంలో వచ్చే 3 రోజులకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నారు. అంటే కోహినూర్ వజ్రం కాదు, సంగారెడ్డి జిల్లాలో ఉన్న కోహిర్ ఆ ఊరు పేరు అది. అక్కడ మొత్తం కూడా బాగా ఉష్ణోగ్రతలు పడిపోయినాయంట, చలి ఎక్కువైందని చెప్తున్నారు. 9.5. నేడే మహా పోలింగ్. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్. జార్ఖండ్ లో తుది దశ. యూపీ ఎన్నికలకు యూపీ ఉప ఎన్నికలకు కూడా 23న మరి జరుగుతాయి. 2 రాష్ట్రాల భవితవ్యం బయటికి రాబోతుంది. రోడ్లపై రక్త చరిత్ర. 2023లో గంటకు 20 మంది దుర్మరణం. ప్రమాదాలపై కేంద్ర రవాణా శాఖ నివేదిక. ఢిల్లీలో గంటకు సగటున 55 దుర్ఘటనలు జరుగుతున్నాయంట. 2022తో పోలిస్తే 4.2% పెరుగుదల. రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు స్పీడ్ పోతే నీ జీవితం కూడా స్పీడ్గానే వీక్తుంది, ఎటో పోతుంది. విషయం ఏంటంటే ఒక్కసారి కుటుంబ సభ్యులు గుర్తుపెట్టుకోరు. ఒక్కసారి మీ గురించి అంటే మీరు ఎంత ఇంపార్టెంటో ఒక్కసారి గుర్తుపెట్టుకోరు. చాలామంది చాలా కుటుంబాలు, నేను పదే మళ్ళీ చెప్తా ఉన్నాం, ప్రభుత్వాలు కూడా దీనిపైన రోడ్డుకు సంబంధించి ప్రమాదాలకు సంబంధించి పూర్తిగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఎప్పుడైతే ఇప్పుడు మనం క్యాన్సర్ ఇట్లా వచ్చేస్తుంది, తర్వాత పొగ తాగడం ప్రమాదకరం, గుట్కా తినడం ప్రమాదకరం అని చెప్పేసి సినిమా థియేటర్లు ఇవన్నీ కూడా వేస్తున్నాం కదా, అట్లనే రోడ్డు ప్రమాదాలకు సంబంధించి కూడా అవన్నీ కూడా అవేర్నెస్ ఇంకా పెంచాల్సిన అవసరం ఉన్నది. చాలామంది ఇష్టం వచ్చినట్టుగా మితిమీరిన స్పీడ్ తోటి వెళ్తుంటాడు. వాడిగా 120 కిలోమీటర్లు అంటే 130, 150 పోతా, 180 పోతా, 200 పోతా అని చెప్పేసి పోతుంటారు. ఈ 200 పోతే ఏంటంటే ఒకసారి పైకి పోతే మళ్ళీ వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆడ కుటుంబ సభ్యులు ఆగమవుతారు. కాబట్టి కుటుంబ సభ్యులు ఆగమే కాదు, మొత్తం కొన్ని జీవితాలు మొత్తం కూడా ఛిద్రమైపోతాయి. ఒక్కసారిగా మొత్తం అంతా తలకిందులు అయిపోతుంది. క్షణాల్లో జరిగేటువంటి ప్రమాదాలు ఉంటాయి. ఈ వేగం ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది మందు తాగి డ్రైవింగ్ చేస్తారు. ఇక ఏం కాదు మొత్తం స్టడీ మొత్తం చేసేస్తా అంటాడు. వాడు లోపల ఉన్నాడు, ఆగుతాడా వాడు ఎక్కడికో తీసుకొని దాని మీద గుద్ది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు కూడా సికింద్రాబాద్ ట్రాఫిక్ పోలీసులకు చిన్న విజ్ఞప్తి. నేను ప్రతిరోజు అంటే సంగీత్ నుంచి వస్తూ ఉంటా. సంగీత్ రైలు నిలయం దాటిన తర్వాత పైనుంచి ట్రైన్ వెళ్తుంది, అండర్ పాస్ ఉంటుంది అక్కడ నార్మల్ గా. ఇటు నుంచి సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి సికింద్రాబాద్ రైతుపల్లి బస్ స్టాండ్ నుంచి వస్తుంది. ప్రతిరోజు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. పొద్దున 6:30, 7 గంటలకు. స్పీడ్ బ్రేకర్ అంటే స్పీడ్ బ్రేకర్స్ లేకపోవడం ఒకటి. వీడు ఇటు నుంచి వచ్చుడు, వాడు అటు నుంచి వచ్చుడు, ఎవడు ఎటు నుంచి వస్తుండో అర్థం కావట్లేదు. కాబట్టి ప్రతిరోజు ఈ రోజు కూడా పొద్దున ఒక యాక్సిడెంట్ అయింది, నిన్న ఒక యాక్సిడెంట్, ప్రతిరోజు ఒక జరుగుతున్నాయి. అయితే ఇక్కడ చాలా రోడ్డు ప్రమాదాలు నివారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనుకోకుండా ఉట్టిగానే గాలికి ప్రాణాలు కలిసిపోవద్దు. ఎందుకంటే ఏమన్నా దేశాన్ని చచ్చిపోవాలి. ఎందుకంటే మందు తాగుతాడు. మందు స్టడీ నేను ఏం కాదంటాడు వాడు. స్టడీ అంటే ఈ స్టడీ చేసేసి ఖతం అయిపోతుంది లెక్క. మందు దాగి అది ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ కార్లకు ఆ పిన్నులు వచ్చినాయి, అవి ఏందో పిన్నులు, ఈ కేకి అంటే ఆ పిన్ను తీసి పెట్టేస్తాం. మనమైతే అన్ని పెట్టుకుంటున్నాం, పెట్టేస్తాం గ్యారంటీగా. పక్క సీట్ లో కూర్చున్నా కూడా పెట్టుకుంటాడు. మనం ఎలా కూర్చున్నా పెట్టుడే. నేను ఏమంటున్నా మనం బయటకు చెప్పడం కాదు. తర్వాత ఇంకోటి మన ప్రాణాలు మనం కాపాడుకోవాలి, వేరే వాళ్ళకి అట్లా కాదు. అందుకని మందు దాగి డ్రైవింగ్ చేయడం కానీ, ఈ సేఫ్టీ పాటించకపోవడం కానీ, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం కానీ ఇవన్నీ కూడా మంచిది కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకేం అర్థం కాదు కానీ ఎవరైనా రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి కలవండి. లేకపోతే కాళ్ళు చేతులు కోల్పోయి మొత్తం కూడా జీవితాంతం వాళ్ళు ఎంత అవస్థలు పడుతున్నారో వాళ్ళ కుటుంబాలను వెళ్ళి ఒక్కసారి మీరు పలకరించుర్రి. మీకు రోడ్డు ప్రమాదాలు అంటే ఎట్టుంటే తెలుస్తుంది. పిల్లలని జాగ్రత్తగా చూడండి, ఒక కన్నేసి పెట్టురు వాళ్ళ మీద. ఇక ఇట్లా ఉంటే ప్రజలే ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకోవాలా? జనంపై భారం మోపే ప్రయత్నం తగదు, ఇబ్బంది పెట్టేలా మరో తుగ్లక్ చర్య. విద్యుత్ నిర్వహణ చేతగాని సర్కార్ అంటున్నాడు కేటీఆర్. టీఎస్ఎస్పీడీసీఎల్ నోటీసులపై ఆగ్రహం. సీఎం రేవంత్ స్పందించాలని డిమాండ్ చేస్తారు. సీఎం రేవంత్ స్పందిస్తాడు, మంచిగా ఉన్నది. కానీ కేటీ రామారావు అసలు యాక్చువల్గా విద్యుత్తుకు సంబంధించినటువంటి ఏం రాష్ట్రం అది? ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చింది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి అక్రమాలు, వేల కోట్ల రూపాయలు ఎట్లా చేతులు మారినాయి. తర్వాత వాటి కొనుగోలు, ఇది అవే కాకుండా ఇక్కడ యాదాద్రి పవర్ ప్లాంటు, తర్వాత ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంటు, తర్వాత ఇక్కడ అది భద్రాద్రి పవర్ ప్లాంటు, వీటన్నిటికి సంబంధించినటువంటి లెక్క కూడా బయటకు రావాలి. మీరు ఎంత తిన్నారు, ఏం కథ, అవన్నీ కూడా కక్కియాలి. ఆ విషయం కూడా మాట్లాడు మంచిగా ఉంటుంది. యాదాద్రి పవర్ ప్లాంట్ అంటే అందరూ ఏమనుకుంటున్నారు, ప్రజలు యాదగిరిగుట్ట దగ్గర ఉంటారు అనుకుంటారు. కాదు, మిర్యాలగూడలో పెట్టిన దూరం ఉంటుంది అది. ఇక సిపిఎస్ లో సర్కారు వాటా ఏది? ఏడాదిగా ఖాతాలకు జమ కాని ప్రభుత్వ సొమ్ము. 2023 అక్టోబర్ నుంచి 10% చెల్లించని ప్రభుత్వం. షేర్ మార్కెట్ పెట్టుబడుల్లో
ఆ మేరకు లోటు, లాభాల్లో వాటా నష్టపోతున్నామంటున్న ఉద్యోగులు, సిపిఎస్ పూర్తి దెబ్బ తింటుందని. సిపిఎస్ అంటే ఏంటిదంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనమాట. ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఏంటంటే మనం ఎన్ని జమ చేసుకుంటే ఆ పైసలు మనం రిటైర్ అయిన తర్వాత వస్తాయి అట్లా అని చెప్పేసి ప్రవేశపెట్టింది. మరి ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళు జమ చేసుకున్న పైసలు కూడా వాళ్ళ ఖాతాలు వేస్తలేరట. మరి ఇదో వడ్డీ లాస్ అయిపోతున్నారు, అన్ని లాస్ అవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా వీళ్ళపైన దృష్టి పెట్టాలి. ఉద్యోగులు చాలా ఇంపార్టెంట్. ఇది ఓవరాల్ గా శనార్థి ఆంధ్రజ్యోతిలో ఉన్న కథనాలు అయితే ఒకసారి శనార్థి టైం చూద్దాం. టైం కొంచెం లేట్ అవుతుంది, తొందరగా కొట్టేదాం. ఊచలు లెక్క పెట్టిస్తాం కేసీఆర్ కాస్కో, నిన్ను మళ్ళీ మొలకెత్తనివ్వను. అంటే ఈ వర్డ్స్ వాస్తవంగా వాడకూడదు. ప్రజలు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేలు అవుతారు, ప్రజలు ఆశీర్వదిస్తే ఎమ్మెల్సీలు అవుతారు, ఎంపీలు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, మంత్రులు అవుతారు. కానీ ఇది నేను మొత్తం సర్వనాశనం చేస్తాను ఒక సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడకూడదు అనేది మా అభిప్రాయం. ఇది ఒకటి ఉన్నది. తర్వాత ఇంకోటికి ఈనాడు పత్రికలో యాక్చువల్గా ఈనాడుకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా ఇవాళ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్ చాలా సార్లు కూడా అంటే తీన్మాన్ మల్లన్న అంటే అత్యధిక మెజారిటీ అప్పుడు బాగా గట్టి పోటీ ఇచ్చిండు. తర్వాత అవన్నీ జరిగినప్పుడు మాత్రమే వచ్చింది బ్యానర్ ఐటెంలో. తర్వాత బ్యానర్ మల్లన్న ఫోటో ఉంటే కట్ చేసి ఫోటో ఇప్పుడైతే వేసిండ్రు. మెయిన్ పేపర్లో ఫస్ట్ పేజీలో తీన్మాన్ మల్లన్న గురించి రాసిండ్రు, తర్వాత వేసిండ్రు. ప్రజలతో కరచాలం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో తీన్మార్ మల్లన్న, బట్టి విక్రమార్క, కడియం కావ్య, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈనాడు పత్రికకు స్పెషల్ థ్యాంక్ యూ వేసిండ్రు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే కొంతవరకు అంటే పబ్లిక్లో ఎవరున్నారు, పబ్లిక్లో ఏందనేది కొంతవరకు గుర్తించలేదు. మరి వాళ్ళు గతంలో ఉన్న వాళ్ళు ఏందో తెలియదు, కానీ ఇప్పుడు గుర్తించి వేస్తున్నారు. అది చాలా మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. నిన్న ఏది అదే ఆ పాట వేద్దాము అది ఉంటా వాళ్ళ పరిశానం. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిన్న ఏది శాల్వతో సన్మానం. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సీఎం రేవంత్ రెడ్డి మొత్తం ముఖ్యమంత్రి కూడా దాంతో మీటింగ్ అంతా కొనసాగింది. ఉన్నది ఉన్నట్లే మాట్లాడతాడు, లోపల ఒకటి పెట్టుకొని ఇంకోటి మాట్లాడు. ఎవరి కోసం కష్టపడుతుండో ఆయన, మల్లన్న టార్గెట్ ఏంది, మల్లన్న ఎవరి కోసం చేస్తా ఉన్నారు, ఏ ప్రజల కోసం చేస్తా ఉన్నారు, ఏ ప్రజలు హింసిస్తున్నారు అన్ని క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు. ఎక్కడ వెనుకకు పోయేది లేదు. ప్రజల్లోకి నీ కష్టం ఏందో, నీ బాధ ఏందో అసెంబ్లీకి రా, చర్చ పెడదాం, ప్రజల్లోకి వచ్చి మాట్లాడు. నువ్వు చెప్పిందే మంచిదైతే సరి చేసుకుంటా. అయితే మీ ఇంట్లో 4 ఉద్యోగం కోల్పోయినరు. రాష్ట్రంలో 50,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చినవు. అందుకే ఫామ్ హౌస్కు పరిమితం చేసిండ్రు. వరంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న గట్టిగా నడుచుకున్నాడు. కాళోజీ విగ్రహాన్ని నిన్న ఆవిష్కరించిండు. నిజంగా ఆయన చేసిన సేవకు నిజంగా దండం. కాళోజీ యాదలో ఆయన గురించి నేను వ్యాసాలు కూడా రాసిన. చాలా వాస్తవం. ఇక ఆర్థిక నేరగాళ్లను అప్పగించండి, విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను భారత్ కి ఇవ్వండి. ఈలే పంపించింది, ఈలే ఇవ్వమంటుంది. ఇప్పుడు బ్రిటన్ ప్రధానితో నరేంద్ర మోడీ వ్యాఖ్యలు. బ్రెజిల్లో పర్యటిస్తున్న ప్రధాని G20 ఆ దేశాల శిఖరాగ్ర సదస్సుకు హాజరైనలు. ఇక చెరువుల పునరుద్ధరణే ప్రధాన ఎజెండా. ఆక్రమణకు గురైన రోడ్లను పునరుద్ధరిస్తాం. అధికారులు తప్పు చేసినా చర్యలు. కాటసాని రాంభూపాల్ రెడ్డిపై ఫిర్యాదులు వచ్చాయి, విచారణ చేయించి చర్యలు తీసుకుంటాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తా ఉన్నారు. అమీన్పూర్ పెద్ద చెరువు సందర్శించి ఆంధ్ర లీడర్ అమీన్పూర్ లో పెద్ద కబ్జా. ఇక నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట. లగచర్ల కేసులో రిమాండ్ లో పట్నం ప్రత్యేక బారెకి ఇవ్వాలన్న కోర్టు ఇంటి భోజనానికి పర్మిషన్ ఇచ్చింది. ఇంటికాడికి వెళ్ళి భోజనం తెప్పించుకోవచ్చు, మటన్ చికెన్ తెప్పించుకోవచ్చు. ఎందుకంటే ఆయన మాజీ ఎమ్మెల్యే కాబట్టి కొంతవరకు ఫెసిలిటీ సీఎం అని చెప్తే మొన్న వద్దన్నది ఇప్పుడు మళ్ళీ నిన్న ఇచ్చేసిరట. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులకు షాక్. జీవో నెంబర్ 16ను కొట్టేసిన హైకోర్టు. వేలాది మంది రెగ్యులరైజ్ చేసిన బీఆర్ఎస్ సర్కార్. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ రాజ్యాంగ విరుద్ధం. విద్యా వైద్య శాఖల్లో అధికంగా రెగ్యులరైజ్. ఇక ఆందోళనలో సదరు ఉద్యోగులు కోర్టు ఆర్డర్ కాపీ వస్తేనే స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఒక వార్త. లగచర్లలో భూములు లాక్కోం, రైతుల ఇష్ట ప్రకారమే తీసుకుంటాం, నిర్వాసితులను ఆదుకుంటాం, ఫార్మాసిటీతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇందిరాగాంధీ వ్యవసాయ ప్రతిభ పురస్కారాలు ప్రదానం చేసిండ్రు నిన్న. ఇక్కడ ఫార్మాసిటీ తోటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయో రావు పక్కకు పెడితే దాంతో నష్టం జరుగుతుంది. తర్వాత భూగర్భ జలాలు మొత్తం కూడా కలుషితం అయిపోతాయి. పైన కలుషితం, వాయు కాలుష్యం, జల కాలుష్యం, అన్ని కాలుష్యమే, మనుషులు కాలుష్యం అయిపోతుంది. అందుకే ఈవీ పాలసీ తెచ్చాం. కాలుష్యంతో ఢిల్లీలో స్కూళ్లు మూసేసే పరిస్థితి వచ్చింది. తెలంగాణలో అలాంటి పరిస్థితి రావద్దు. 15 ఏళ్లు దాటిన వాహనాలను స్వచ్ఛందంగా స్క్రాప్ చేయించాలి అని చెప్పేసి రవాణా శాఖ మంత్రి
పొన్నం ప్రభాకర్. ఢిల్లీ స్కూల్ మూసేసిండ్లు కానీ మరి ముఖ్యమంత్రి సభ పెడితే వరంగల్ స్కూల్ కూడా మూసేసిండ్లు అంట. అప్పుడేమో కేసీఆర్ను తిట్టినాం, సభ పెడితే మీరు స్కూళ్ళను మూసేస్తారా, స్కూల్కు సభకి ఏం సంబంధం? ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేస్తుండ్రు. ఇక నింగిలోకి జీసాట్ 20 అండమాన్ నికోబార్ లక్షద్వీప్ వంటి ద్వీపాల్లోని ఇంటర్నెట్ 14 ఏళ్ల పాటు సర్వీస్. స్పేస్ ఎక్స్ ఇస్రో తొలి ప్రయోగం ఇదే. ఇచ్చంతరం చూద్దాం ఒకసారి. ఇక కాలుష్యం ఫ్యాక్టరీలకు పర్మిషన్ ఇచ్చిన నిన్ను మింగేస్తా అంటుంది కాలుష్యం. ఢిల్లీలో పొగ కాలుష్యం వస్తుందంట, పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు మింగేస్తా. అది శనార్థి దినపత్రికలో ఉన్న వార్తలైతే ఒకసారి దిశ చూద్దాం. అంగట్లో అమ్మకానికి గాలి నమ్ముతున్నారట సుస్కోయిగా. వాయు కాలుష్యంతో ఏటా 70 లక్షల మరణాలు. మనం పీల్చే గాలిలో 99% కలుషితమే. సంచలనంగా మారిన WHO నివేదిక. ఇది కూడా వస్తుంది, ఎందుకంటే ఒకప్పుడు మనము నీళ్ళ బాటిల్ 20 రూపాయలు పెట్టి కొంటారు 60 అనుకున్నాం. ఇప్పుడు నీళ్ళ బాటిల్ లేనిది నడుస్తలేదు. ఇక రేపు రాను ఇది కూడా అవుతుందేమో మరి. 3 పిల్లలున్న సర్పంచ్ ఎన్నికల్లో పోటీ. 2 పిల్లల కండిషన్ తొలగించేందుకు సర్కార్ ప్రయత్నం. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించేందుకు నిర్ణయం. ముఖ్యమంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్. ఆశాభావుల నుంచి డిమాండ్ రావడంతో డిసిషన్. సర్పంచ్లపై వేటు వేసే కలెక్టర్ల బాధ్యతలకు చెక్ పడబోతుంది. అయితే 3 పిల్లలున్నా ఓకేనని చెప్పేసి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతా ఉంది అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. అయితే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అక్కడ 2 పిల్లలు కాదు, ఎంతమంది పిల్లలు ఉన్నా సరే, డజన్ ఉన్నా 2 డజన్ ఉన్నా సరే పిల్లలు కనండి అని చెప్తున్నాడు చంద్రబాబు. ఎంతమంది ఉన్నా కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ పోటీ చేసుకోవచ్చు అని చెప్పేసి అక్కడ చంద్రబాబు నాయుడు ఆల్రెడీ దాంట్లో అనేది అసెంబ్లీలో ప్రవేశపెట్టిండ్రు. బిల్లు పాస్ అయిపోయింది. ఇక తెలంగాణలో కూడా అటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. చాలామంది నుంచి డిమాండ్లు వస్తున్నాయి. అరే 3 పిల్లలు ఉన్నాయి, అప్పుడు సరే పాత కాలంలో ఎప్పుడు ఉండే 3 పిల్లలు ఉండే, 3 పిల్లలు 4 పిల్లలు ఉండే, ఇటువంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇప్పుడు నిర్ణయం తీసుకుంటారంట. మొత్తం మీద పిల్లలు 2 పిల్లలకి పరిమితం కాకుండా ఎక్కువ మంది పిల్లలు ఉన్నా ఇయ్యొచ్చు అని చెప్పేసి ఇంకా నిర్ణయం తీసుకోలేదు, తీసుకునే అవకాశం ఉందని ఒక వార్త. కేసీఆర్ అసెంబ్లీకి రా, నీ సంగతి తెలుస్తా. బీఆర్ఎస్ అనే మొక్కను మళ్ళీ మొలవనివ్వను, నిన్ను తొక్కుకుంటూ సీఎం కుర్చీలోకి వచ్చా. కిరాయి మనుషులతో కుట్రలు చేసిన వారితో ఊచలు లెక్క పెట్టిస్తా. ఫామ్ హౌస్లో పడుకొని స్కెచ్లు వేస్తే నాకు తెలియదు అనుకున్నావా? కుక్క కాడుకు చెప్పు దెబ్బ అనే మందు నా దగ్గర ఉన్నది. తాగుబోతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్. బీఆర్ఎస్ 10 ఏళ్లలో పూర్తి చేయని కాళోజీ కళాక్షేత్రాన్ని మేము కంప్లీట్ చేశాం. ఇది ఆడబిడ్డల ప్రభుత్వం. సోలార్ పవర్ ప్రాజెక్టును మహిళా పారిశ్రామికవేత్తలకు అప్పగిస్తాం. ఇక హైదరాబాద్కు పోటీగా వరంగల్ అభివృద్ధి. కిషన్ రెడ్డి నీకు తెలంగాణలో ఉండే అర్హత లేదు. సోనియమ్మ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు. ఆమె కాళ్ళు గడిగి నీళ్లు నెత్తిన జల్లుకో. మోడీకి ఊడిగం చేసిన పాపం కొంతైనా తగ్గుతుంది అని చెప్పేసి వరంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి. మహిళల అభ్యున్నతి కోసం ఎంతైనా ఖర్చు చేస్తామంటున్నాడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. వరంగల్ అభివృద్ధికి 6,000 కోట్లు అంటున్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామంటున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. వరంగల్లో కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం. ప్రజాకవి కాంస్య విగ్రహం ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. 4,601.15 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు నిన్న శంకుస్థాపన చేసిండ్రు. ఇక నేడు వేములవాడకు రేవంత్. ఆలయ అభివృద్ధి విస్తరణపై ఆఫీసర్లతో సమీక్ష. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు. ఏర్పాట్లు పూర్తి. ఈ కేసీఆర్ యాదగిరిగుట్ట కట్టిండు, ఇక నేను వేములవాడని ఎందుకు కట్టాలి? వీళ్ళు సేమ్ అట్లనే వెళ్తున్నారు వాస్తవంగా. అదే విషయం ఏంటంటే వేములవాడకి ఇస్తాను పైసలు ఇస్తాను కేసీఆర్ అక్కడ భద్రాద్రికి ఇస్తాను చేసిండు, అట్లని మోసం చేసిండు. కాబట్టి 127 కోట్ల రూపాయలు కేటాయించిండు వేములవాడ అభివృద్ధి కోసం. ఇక హెచ్ఓడి కుర్చీ కోసం మాజీ డిఎంఈ పైరవి చేస్తున్నట. కాలేజ్ యూనివర్సిటీ వీసీ పోస్టుకు రమేష్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట. 2 మంత్రులు, ఓ కీలక నేత సపోర్ట్ ఉందంట ఈయనకు రమేష్ రెడ్డికి. గత ప్రభుత్వంలో 7 ఏళ్ల పాటు డిఎంఈగా విధులు నిర్వహించిండు. సీనియారిటీ లేకున్నా కీ రోల్లో ఉన్నాడు. డాక్టర్ల వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. గతంలో ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి. వ్యతిరేకత తర్వాత కాంట్రవర్సీలు ఎన్ని వ్యతిరేకత ఉన్నా ఎన్ని కాంట్రవర్సీలు ఉన్నా ఏం కాదు, నీకు 2 మంత్రులు అండగా ఉన్నారు. ఆ మంత్రులు ఎవరో కూడా మాకు తెలుసు. అది భూములుండి జాగిరి కాదు, రైతులపై 3rd డిగ్రీ ప్రయోగిస్తూ చిత్రహింసలు. రేవంత్ గ్యారంటీల అమలుపై చర్చిద్దాం. ఎక్కడికి రావాలో చెప్పు. ఏడాది పాలన సంబురాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. చట్టాన్ని విస్మరిస్తున్న అధికారులకు భవిష్యత్తులో ఇబ్బందులు అంటూ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. సాగు చేసిన రైతుల ఖాతాల్లోనే నగదు జమ. వరి పత్తి కొనుగోళ్లపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి. పంట కోసిన తర్వాత వాటి అవశేషాలు కాల్చొద్దు. రైతు నేస్తంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. విజయ్ మాల్యా నీరవ్ మోడీలను అప్పగించండి. బ్రిటన్ ప్రధానిని కోరిన మోదీ G20 సదస్సులో భాగంగా భేటీ. కొడంగల్ ఏమైనా పాకిస్తాన్ బార్డరా? లగచర్లలో నిర్బంధాన్ని ఎత్తివేయాలి.
మహిళా సంఘాల నేతలపైన దౌర్జన్యం ఏంటి అని చెప్పేసి ఈయన అంటుండు. మీరు అప్పుడు ఏం చేసిరు? కొండపోచమ్మ సాగర్కి కానీ మల్లన్న సాగర్కి కానీ కాళేశ్వరం కూడా అప్పించిన కనీసం కాళేశ్వరం ఇక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీను అడ్డుకోవడం అంటేనే సర్కార్ తప్పు చేసినట్టు, వాస్తవాలను తొక్కిపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నం అని చెప్పేసి కేటీఆర్ అంటుండు. రేపు మహబూబ్ నగర్లో బీఆర్ఎస్ మహాధరణ చెప్తుందంట. 80 గంటలు వెయిటింగ్. థాయిలాండ్ నుంచి ఢిల్లీకి రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక కారణాలతో ఆలస్యం. 2 సార్లు టేకాఫ్ ల్యాండింగ్. అక్కడే చిక్కుకున్న భారత ప్రయాణికులు. పుకెట్ విమానాశ్రయంలో 80 గంటలు అంట. 80 గంటలు పాపం. ఇక ఇవాళ మహారాష్ట్ర అసెంబ్లీ పోలింగ్ ఉన్నది. 288 స్థానాల్లో 4136 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన ఈసీ 4 చీలిక పార్టీలకు చావో రేవో. ఇక జార్ఖండ్ 2వ దశలో 38 సీట్లకు ఎన్నికలు. బరిలో సీఎం సోరెన్ సహా పలువురు నేతలు ఉన్నారు. సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి. 23 తారీఖు నాడు ఫలితాలు ఉంటాయి. ఇక G20 ప్రయోగం సక్సెస్ అయింది. నిన్న లగచెర్ల సురేష్ లొంగుబాటు కొడంగల్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 14 రోజుల రిమాండ్. సంగారెడ్డి జైలుకు తరలింపు. పట్నంకు ప్రత్యేక బారక్ ఇంటి భోజనం కూడా హైకోర్టు అనుమతించింది. ఇక దిశ విలేకరిపై త్రిపుర ఎండి దాడి అంట. 10 మందితో కలిసి అటాక్. దిశ కథనాలతో ఆఫీసర్లు సర్వే చేసినందుకు అక్కసు. ఇక తహసీల్దార్ ఇరిగేషన్ ఆఫీసర్ల సమక్షంలోనే అటాక్ చేసిందట. దుండిగల్ పిఎస్ లో ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్ సంఘాలని చెప్పేసి ఇవి అధికారులను లోపలేయాలి. ఫస్ట్ ఈ అధికారులను తీసుకొని లోపల పడేసి వాళ్ళని మొత్తం పిచ్చి వేయాలి వీళ్ళ సంగతి. ఎందుకంటే అసలు యాక్చువల్గా వీళ్ళు పర్మిషన్లు ఇస్తారు, ఈ కథలన్నీ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. తర్వాత వాడు వచ్చి ఇప్పుడు దాడి చేస్తాడు. ఆయన వృత్తిలో భాగంగా బయట పెట్టిండు. నువ్వు చేసిన లంగ కథలే కదా బయట పెట్టింది. నువ్వు ఒకవేళ నేను మంచి చేసిన అనుకుంటే నీ మంచి చేసిందో చెప్పాలి కానీ దాడి చేస్తే ఇంద్రపై ఇష్టం వచ్చినట్టుగా. ఇది దిశలో ఉన్న కథనాలు అయితే ఒకసారి పల్లవి చూద్దాం. పోలింగ్ కు అంతా రెడీ. నేడు మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల సంఘం. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత. ఈ నెల 23న ఫలితాలు రాబోతున్నాయి. కిషన్ రెడ్డిని పాతరేస్తా, తట్టాబుట్టా సర్దుకో, తెలంగాణలో ఉండటానికి వీల్లేదు, గుజరాత్కు వెళ్ళి మోడీకి గులాంగిరి చేసుకో, కేసీఆర్ అనే మొక్కను ఈ గడ్డపై మళ్ళీ మొలవనివ్వా. కిషన్ రెడ్డి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యిండు. ఇక బిల్లా రంగాలను కేసీఆర్ ఊరు మీదికి వదిలాడు. తాగుబోతుల సంఘానికి ఆయన ప్రెసిడెంట్. ఫుల్ ఆఫ్కు బ్రాండ్ అంబాసిడర్ అంట. రుణమాఫీపై అభినందించాల్సింది పోయి విమర్శల. కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా, ఎప్పుడంటే అప్పుడే చర్చ పెట్టిస్తా, ఎవరైనా అభివృద్ధికి అడ్డుపడితే జైల్లో వేయిస్తా. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం. వరంగల్ ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేసిండు. నిజంగా అంటే సీఎం రేవంత్ రెడ్డిది చూస్తాం నార్మల్గా సభ స్పీచ్ చూస్తాం, అందరి స్పీచ్ చూస్తాం, కానీ ఒక్కసారి మల్లన్నకు అవకాశం ఇచ్చుంటే ఒక్కసారి ఈలలు గోలలు ఎట్లుండదో తెలిసేది. అంటే ప్రజా కోణంలో మల్లన్న ఎట్లా మాట్లాడతాడు, ప్రజలతో ఎంత మమేకమై మాట్లాడతాడో తెలిసేది వాస్తవంగా. కానీ అవకాశము. ఇక అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి. మ్యారేజ్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టబోతుండు ఏఆర్ రెహమాన్. అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిండు వాళ్ళ బాబాయ్ హత్య కేసు నేపథ్యంలో. ఇక ఇది ఇట్లా ఉంటే చేతగానోనికి మాటలు ఎక్కువ, చేతలేనోనికి చేవలేనోనికి బూతులు ఎక్కువ అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి అదే అని హరీష్ రావు అంటుండు. మీ మామకు కూడా ఇట్లే చెప్పాల్సిందే హరీష్ అన్న. సేమ్ మీ మామకు కూడా కేసీఆర్ కూడా ఇదే చెప్పాల్సింది. చేతగానోనికి మాటలు ఎక్కువ ఇట్లా అని చెప్పాల్సింది నువ్వు. విజయోత్సవ సభలో చెప్పుకోవడానికి ఏం లేక పిచ్చి మాటలు రాసుకొచ్చిండని. కలెక్టర్ పై దాడి కేసులో సురేష్ లొంగుబాటు. లగచెర్ల దాడి కేసులో ఏటుగా చేర్చిన పోలీసులు. దాడి జరిగిన తొలి రోజు నుంచి పరారులో ఉన్నారు. మరి అడ్వకేట్ ఇంట్లో ఉన్నాడు అంటే 6 గ్యారెంటీలపై చర్చకు సిద్ధం. 420 హామీలపైన చర్చిద్దాం. దీనికి ప్రధాని మోడీ ఎందుకు? మేము ఇక్కడే ఉన్నాం. టైం మీరు చెప్తారా, మమ్మల్ని చెప్పమంటారా? సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరిండట. ఇక అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వండి. ప్రజా భవన్ లో డిఎస్సి 2008 బాధితుల నిరసన. అభ్యర్థులతో ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి చర్చలు. సమస్య పరిష్కరించేలా చూస్తామని హామీ. ఢిల్లీలో డేంజర్ బెల్స్ మరింత. వీళ్ళు అడుగుతుంది ఏంటంటే, వీళ్ళు అడుగుతుంది గవర్నమెంట్ జాబ్ ఏం కాదు, అసలు యాక్చువల్గా రెగ్యులర్ జాబ్ కాదు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో అవకాశం కల్పిమని అంటున్నారు. కల్పిస్తే పెద్ద విషయమే కాదు. వాళ్ళకి అన్యాయం అంటే వీళ్ళ పైన కన్సర్న్ కానీ వాళ్ళ ఆలోచన కానీ. రాజకీయ నాయకులు ఒకసారి గెలిచిన తర్వాత ఎక్కడ ఎక్కువ జాగుంది, ఎక్కడ ఎక్కువ కమిషన్లు వస్తాయి, నీకెంత నాకింత, ఎప్పుడు ఇస్తావు, ఎక్కడ ఇస్తావు, ఇక్కడ ఇవే ఉంటున్నాయి వీళ్ళు. ఇప్పుడు బిఎడ్ వాళ్ళకు ఉన్నదంటే తర్వాత డిఎడ్ వాళ్ళు కూడా అడుగుతున్నారు. వాళ్ళకి కాంట్రాక్ట్ జాబ్ ఇస్తే పోయేది ఏముంటుంది. ప్రజా కోణంలో ఉండాలి రాజకీయ నాయకుడు. ఢిల్లీలో డేంజర్ బెల్స్ మరింత దిగజారిన. గాలి నాణ్యత 500 మార్క్ దాటిన AQI. పలు ఫ్లైట్లు రైళ్ల రాకపోకలకు అంతరాయం. ఢిల్లీ ఇంకా రాజధానిగా ఉండాలని శశి తరూర్ వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. జీవో నెంబర్ 16 చెల్లదు.
కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి హైకోర్టు అంటుంది. వేలాది మందిని రెగ్యులరైజ్ చేసిన గత ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో నిరుద్యోగుల పిటిషన్లు. గత జీవో కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఇకపై రూల్స్ ప్రకారం పోస్టుల భర్తీ జరగాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పట్నం నరేందర్ రెడ్డికి ఊరట, చెర్లపల్లి జైలులో స్పెషల్ బ్యారక్. తెలంగాణ హైకోర్టు ఆదేశం. ఈయన ఊహించకపోవచ్చు ఈ సంవత్సరం నేను జైలుకు పోతాను, పొరపాటున కూడా ఊహించకపోవచ్చు. కేటీఆర్ కుట్రలో భాగంగా సడన్ గా జైలుకు వెళ్ళాడు. కేటీఆర్ మాత్రం సేఫ్ అండ్ బయట ఉన్నాడు. రాజకీయ అద్దె కోసమే లగచర్లలో దాడి. గత ప్రభుత్వం లాగా బలవంతంగా భూములు లాక్కోం, భూమిని కోల్పోయిన వారికి ఆదుకుంటాం, దేశానికి కులగణన రోల్ మోడల్ అని చెప్పేసి బట్టి విక్రమార్క అంటున్నారు. ఇందిరాగాంధీ ఉక్కు మహిళ, ఆమె చరిత్రను కొందరు వక్రీకరిస్తున్నారని చెప్పేసి బట్టి విక్రమార్క ఫైర్ అయ్యిండు. ఇది పల్లవి దినపత్రికలో ఉన్న కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఈనాడు తీరు మారింది, మంచి పరిణామం ఇది. కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ ములవనియను అంటున్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటునే మోడీ అపహాస్యం చేశారు. ఆయనకు గులామైన కిషన్ రెడ్డికి తెలంగాణలో ఉండే అర్హత లేదు, వరంగల్ను అభివృద్ధి చేసే వరకు నిద్రపోను, 100% రైతు రుణమాఫీ చేస్తాం. ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. నిన్న జబర్దస్త్ ర్యాంప్ సీన్లు కరచాలనం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో తీన్మాన్ మల్లన్న, బట్టి విక్రమార్క, కడియం కావ్య, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందరూ కూడా ఉన్నారు. ఇక అణుయుద్ధ ముప్పు, అణ్వాస్త్ర వినియోగానికి వీలు కల్పించే దస్త్రంపై పుతిన్ సంతకం. రష్యాపైకి దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించిన ఉక్రెయిన్. యుద్ధ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న బైడెన్ నిర్ణయాలు. ఔషధాలు, చిన్నారుల ఆహారం నిల్వ చేసుకోండి అని చెప్తా ఉన్నారు. ఈనాడు మంచి నిర్ణయం తీసుకున్నది. ఎందుకంటే ఎవరు ప్రజానాయకులకు అవకాశం కల్పించాలి, తర్వాత వాళ్ళని ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇక మహిళల ఎదుగుదలకు ఎంతైనా ఖర్చు చేస్తామంటున్నాడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. భవిష్యత్తులో క్రమబద్ధీకరణ చేపట్టొద్దు, ఇప్పటికే జరిగిన వారిని తొలగించొద్దు. సెక్షన్ 10A రాజ్యాంగ విరుద్ధం. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు తెచ్చిన జీవో 16 చెల్లదు అని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. ఇక రేపటి నుంచి లోక్ మంథన్ హైదరాబాద్ శిల్పారామం వేదికగా కార్యక్రమాలు. 22న రాష్ట్రపతి చేతుల మీదుగా మేధో మథనం ప్రారంభం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడిస్తూ ఉన్నారు. ఇక అధిక ఉప్పు, పెనుముప్పు అని చెప్పేసి అంటున్నారు. ఫ్యాక్ట్ ఫుడ్లో ఉప్పు నియంత్రణ అత్యవసరం అంట. ఇక WHO ప్రమాణాలు పాటిస్తే 10 ఏళ్లలో 3 లక్షల మరణాలు తగ్గుదల. ది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ అధ్యయనం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఓ విధానం రూపొందించాలని చెప్పి సూచిస్తా ఉన్నారు. ఉప్పు తక్కువ తినంటే ఇప్పుడు నలపాకం పట్టిన నేను ఇంపడు ఉప్పు లేక రుచి పుట్టక నేర్చటయ్యా భాస్కర అంటారు. అంటే ఆ ఉప్పు లేకుంటే ఏ కూర అయినా కానీ అన్నేస్తుడు నన్నేస్తుడు అంటదట. ఏంది ఉప్పు. కాబట్టి ఉప్పు లేకుండా మనం తినలేము. కాకపోతే ఏంటంటే ఉప్పు ఎక్కువైతే కూడా ప్రమాదమే ఉంటుందంట. కాకపోతే జాగ్రత్తగా ఉండండి. ఇక లాకర్ కోసేసి 15 కోట్ల బంగారం చోరీ. రాయపర్తి స్టేట్ బ్యాంక్ లో ఘటన. కిటికీ ధ్వంసం చేసి లోనికి వెళ్లిన దుండగులు. 497 మంది ఖాతాదారుల ఆవరణాలు ఫట్. విజయ్ మాల్యా, నీరవ్ మోడీలను అప్పగించండి, బ్రిటన్ ప్రధాని కోరిన మోదీ. ఇక పలు దేశాధినేతలతోనూ ప్రధాని భేటీ అయ్యిండు. స్వేచ్ఛా వాణిజ్యంపై మళ్లీ చర్చలకు ఇరువురు నేతలు నిర్ణయించారు. ఇక పోలింగ్ ముందు ఓటుకు నోటు రగడ. భాజపా నేత 5 కోట్లు పంచారన్న BBA. పాల్ఘాట్ జిల్లాలో కలకలం. నేడు మహారాష్ట్ర, జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉండబోతుంది. ఒకే కదా అని వదిలేస్తే జరిమానా కట్టాల్సిందంట. కుక్క కొట్టి మరి వరకు కలిస్తే జరిమానా కట్టాలంట. ఇది భలే ఉంది చూడి 2 పిక్చర్స్. జొన్న చేను కాతకొచ్చింది, రంగుల రిబ్బన్లు కట్టిన రిబ్బన్లు సిగన చుట్టింది అని చెప్పేసి. ఈ జొన్న చేనులకు ఏమైతుందంటే ఈ జొన్న చేనులకు పిట్టలు వచ్చేసి ఆగమాగం చేస్తున్నాయి. రామచిలకలు వచ్చి ఇవన్నీ కూడా జొన్న చేనులన్నీ పాడి చేస్తున్నాయట. దీంతో మరి ఏం చేయాలని అర్థం కాక రైతులు ఏం చేసిండ్రు, కలర్ రిబ్బన్ లెక్క ఇట్లా మంచిగా కట్టిండ్రు. ఏంటి అవి మొక్కలన్నీ రంగురంగుల రిబ్బన్లు కట్టుకొని పూల కొప్పున చుట్టూ ముడుచుకున్నట్టు ఉంది కదూ చిత్రం. వాస్తవంగా ఇది జొన్న చేను. వ్యవసాయ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు కంకుల చుట్టూ వేర్వేరు రంగుల కవర్లు కట్టడంతో కంకి పొట్ట దశలో ఉన్నప్పుడు పక్షులు, కీటకాలు ద్వారా ఒక మొక్కలోకి పుప్పడి మరో మొక్కల్లోకి ప్రవేశించి జన్యు స్వచ్ఛతలో లోపాలు ఏర్పడతాయి అని చెప్పేసి ఇట్లా చేసిరట. గోగు పువ్వు పూచనిట్టు నేలమ్మకు గోరింట పెట్టినట్టు. గోపు ఉంది, మంచిగా ఉన్నది. ఇది ఈనాడులో ఉన్న వార్తా కథనాలు. ఒకసారి ఇక ఏమేం రాసుకొచ్చిందో చూద్దాం. ఏమంటుందో చూడాలి. నేడు ఇవాళ మహా ఎన్నికలు అని చెప్పేసి ఒక వార్త వేసింది. ఏంది పాలనా సౌధం వికల దృశ్యం. అరే ఇప్పుడు మరి మీరు చేసినప్పుడు ఇట్లా చేసినావే మరి. ఇప్పుడు అక్కడ అవసరం నిమిత్తం పడతా ఉంటాయి, దానికి మళ్ళీ క్లోజ్ చేస్తారు. అదే పిక్చర్ తీసి కాదు ఇట్లా రాళ్ళ కిందకి వెళ్ళి ఫోటో కొట్టేసి మొత్తం ఇదంతా కూలిపోయినట్టుగా బతుకు బజారు ఇట్లనే రాస్తుంది. వేసి పడేది ఇట్లా బుల్డోజర్ల గురించి. నిర్ధారణపై నిర్బంధం. ప్రజా సంఘాలపై పోలీసుల
చేతులు మారుతున్న 100 కోట్లు నువ్వే చెప్పాలి. 100 కోట్లు ఎప్పుడు మారినాయి, గతంలో ఎన్ని మారినాయి, 1000 కోట్లు 1,00,000 కోట్లు ఎట్లా మారినాయి చెప్పు క్రిషాంక్ భాయ్. అసలు రేవంత్ రెడ్డి అల్లుడికి ఫార్మా కంపెనీలకు సంబంధం లేదు. అభివృద్ధిని అడ్డుకుంటే జైల్లో వేస్తా అంటున్నాడు. అసలు ఈ సభ అంత పెద్ద సభ జరిగితే ఫోటో లేదు, ముఖ్యమంత్రి ఫోటో లేదు, సభ జరిగితే అసలు సభ ఫోటో కూడా వేయలేదు. చూసినావా ఎట్లున్నది లెక్క? ఇది జర్నలిజమా? నీకు రేవంత్ రెడ్డి పైన కోపం ఉండొచ్చు, బట్ సభ ఇప్పుడు సభ కనీసం ఇక్కడ లేదు, ఇక్కడ ఏ విషయం కూడా లేదు. ఇంత ముఖ్యేష్ వదిలేసింది. ఇక పోలీస్ ఫోర్స్ తో 4th సిటీ సర్వే మా పొలాలను 1260 కోట్ల దోపిడీకి స్కెచ్ అని చెప్పేసి మధ్యంతరాల ఎల్ఆర్ఎస్ టార్గెట్ 10,000 కోట్లు. ఎల్ఆర్ఎస్ ఏందో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చెల్లదని చెప్పేసి లగచర్ల సురేష్ లొంగుబాటు ఏడో లొంగుబాటు ఏందో పో. ఇది ఏమి చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి మాత్రం ఒకవైపు కాంట్రాక్ట్ ఉద్యోగులకు చేదు అనుభవం ఎదురైంది, అక్కడ నిరుద్యోగులకు కొంతవరకు ఊరట లభించిందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఎక్కడా తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. అయితే కేసీఆర్ ఏం చేసిందంటే గతంలో ఆ కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం అనుకుంటా 10 ఏళ్ళు గడిపిండు. లాస్ట్కి వస్తే కొంతమందిని చేసిపోయిండు. ఆ చేసిపోయిన వాళ్ళు కొంతవరకు మరి ఏమైతే కూడా తెలియదు. అది మొత్తం కొంతవరకు అయితే ఓకే అంటున్నారు.